కదలకురా వీపు రుద్దని. మరి నువ్వు రుద్దుతూ అంటే నాకు చక్కెలు గింటలుగా ఉంది నాన్న. నాన్న నువ్వు కొత్త పంచి కొనుక్కోరాదు, చూడిది ఎలా తిరిగిపోయిందో. కన్నబిడ్డలకు కట్టుకోవడానికి సరిపడా బట్టలు ఇవ్వలేను నేను. నా కొత్త బట్టల గురించి ఏం ఆలోచించనమ్మా. చలేస్తుంది. వెళ్ళి బట్టలు వేసుకో. మరేమో స్నానం చేశాక సూర్యుడికి దండం పెట్టుకోవాలి కదా. రచించండి త్వరగా కావాలి, రచించండి. తూర్పాటు కాదురా ఇటు. రచించండి చల్లగా కావాలి. ఈ చెక్కలే నిన్ను పోతాయా? స్నానం చేసి బట్టలన్నా మార్చుకోకుండా తడికాలతో ఇంట్లోకి తగలద్దావా? మీనాక్షి పొద్దున్నే ఏమిటే వాడితో నీ గోల. చూసారా మీ సుపుత్రుడు చేసిన పని. ఇప్పుడే ఇల్లంతా శుభ్రపరచడం లేదు, తడికాలతో తగలడ్డాడండి. పోనీలే, వాడు వెర్రిబాగుడని నీకు తెలుసుగా, కావాలని విసిగిస్తాడా? వెర్రిబాగులాడయ్యి వీడు నన్ను మంచిలోనే తాగనివ్వడలేదు. తెలివిగల్లవాడైతే ఇది సవతి తల్లని నా పీకకు తాడేసేవాడు. వాడు నిన్ను తల్లి అనుకుంటున్నాడు, నువ్వు మాత్రం వాడికి సవతి తల్లిని అనుకుంటున్నావు. అంతే అంతే. నాన్న కాఫీ. కాఫీ. నిన్ను ఊరుకో మీనాక్షి, నెమ్మదిగా తాగు. అదేమిటండి మీరు తాకుండా వాడికిచ్చేస్తున్నారు? మీకిచ్చినవన్నీ వాడి నోటికి అందించడానికే సరిపోతుంది. ఈ ప్రపంచంలో ఎవ్వరికి కొడుకులే లేనట్టు ప్రేమంతా వడపోసేస్తున్నారు. అమ్మా సుశీల, వస్తున్నానా? టైం అయింది, బయలుదేరతానమ్మా. ఇదిగో ఇదిగో నాన్న. చాలమ్మా, నన్ను చూసుకోవడానికి మీరిద్దరూ ఉన్నారు. నానా వీళ్ళిద్దరేనేంటి, నేను ఉన్నాను. ఇదిగో చెప్పులు. కాళ్ళకు వేసుకునే చెప్పులు నెత్తిన పెట్టుకోకూడదురా. నీ చెప్పులేగా. పిచ్చి తండ్రి. సంసారం అంటే పిల్లల మీద ప్రేమ ఒలకపోయడం ఎత్తుకోవడం కాదండి, పెళ్ళాం బాధ కూడా. చూడండి, ఈ ఓటుకుండతో నీళ్లు తీసుకొస్తుంటే నాకే సిగ్గేస్తుంది. సాయంకాలం మీరు వచ్చేటప్పుడు కొత్త కుండ తీసుకురావాలి. నానా డబ్బులు. పొనుకులు తెస్తాలేరా. చిరంజీవి రాజుని మీ అమ్మ ఆశీర్వదించి వ్రాయినదేమనగా ఇక్కడ అంతా క్షేమం. నా ఆరోగ్యం బాగానే ఉన్నది. నువ్వు పంపిన మనీ ఆర్డర్ అందినది. నీకు రాసిన 2 ఉత్తరాలకి నాకు జవాబు రాలేదు. ఈ ఉత్తరం అందిన వెంటనే జవాబు రాయవాలి. ఇట్లు మీ అమ్మ. మీ అబ్బాయి బొంబాయి అడ్రస్సేనా? రాశానమ్మా. ఇది ఆ డబ్బాలో వేయండి. పునుగులు, తల పునుగులు, వడలు, టీయే, పునుగులు, తల పునుగులు. వేటి ఒకటి ఇవ్వరా. ఏంటివే బాబు, ఉత్త టీ ఏంటి? ఉత్తరాలైతే బాగానే సంపాదిస్తున్నారుగా.
4 వడలు తిని టీ తాగండి. ఏం సంపాదన లేరా? ఉత్తరాలు రాయించుకునే వాళ్ళు 5-10 పైసలకు మించి ఇవ్వట్లేదు. రోజంతా కూర్చొని రాసినా 2 రూపాయలు చేతిలో పట్టడం లేదు. సుశీల నాకు ఆకలిగా ఉంది. ఇంట్లో తినడానికి ఏం లేవన్నయ్య. పోనీ అన్నం పెట్టవే. అన్నానికైనా నాన్న బియ్యం తేవాలిగా. ఆడుకుంటూ ఆకలి మర్చిపోవచ్చు. దా. నాకు బాగా ఆకలిగా ఉంది, అన్నమే కావాలి. ఎంత పని చేసావురా? బంగారం లాంటి కుండని పట్టుకుంటావు కదా. నిన్ను ఏం చేస్తాను? నిన్ను ఈ ఇంట్లో కాలు పెట్టి నరికేస్తాను. ఐస్ క్రీమ్ డబ్బులు అరే ఎక్కడ ఉన్నాయా? ఏమ్మా డబ్బులేవమ్మా? డబ్బులా? ఎందుకో? భలే వాళ్ళే డబ్బులు ఇవ్వకుండా ఐస్ ఫ్రూట్ ఊరికే వస్తాయమ్మా. ఏమిటయా నీ గొడవ? గొడవ ఏంటమ్మా? ఐస్ ఫ్రూట్ డబ్బులు ఇవ్వాలి. ఏవే దరిద్రపు మొహాల్లారా, డబ్బులకైనా మెక్కేస్తున్నారా? సిగ్గులేదటే. అప్పులనే ఇచ్చాడు, మాకేం తెలీదు. అప్పులో సుబ్బులో 2 ఐస్ ఫ్రూట్లకు డబ్బులు ఇచ్చి 3 పట్టుకొచ్చారు. నా డబ్బులు నాకు పడండి, నేను పోతాను. వాణ్ణి తగలయ్యా, అడ్డమైనవి తిని అందరినీ ఇంటి మీదకి తీసుకొస్తాడు వాణ్ణి. ఒరే ఎక్కడ తెచ్చావురా? ఇవాళ నీ కాళ్ళు చేతులు వెరక్కొట్టి పాతి పెట్టకపోతే నా పేరు మీనాక్షే కాదు. అమ్మా లోపలికి రాలేదమ్మా, బయటకు వెళ్ళిపోయాడు. సుశీల, నేను ఇక్కడ ఉన్న అమ్మకు చెప్పద్దు. ఇక్కడ ఉన్నావా? ఇవాళ బద్దలు కొడతాను. మీనాక్షి ఆగు. మీనాక్షి ఎందుకు వీడిని ఇలా గుడ్డును బాధినట్టు మాత్రం? గొడ్డును బాధగా దానికి బుద్ధి వస్తుందండి. వీడికి అది కూడా రాదు. వీడు చేసే పనులకి వీడిని పాతి పెట్టేయాలి. అమ్మాయికు నేను దెబ్బలు కొడితే ఏం లాభం? వాడు చేసిన తప్పులు వాడికి ఎలా తెలుస్తాయి? ఎలాగలాగో సర్దుకుపోవాలిగా. సర్దుకుపోవడానికి ఒక హద్దు ఉందండి. ఇవాళ పొద్దున నిక్షేపం లాంటి కుండను బద్దలు కొట్టి పారిపోయాడు. ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా ఐస్ తెచ్చాడండి. ఐస్ వాడికి డబ్బులు ఇచ్చి పంపించానే. సమయానికి మీరు వచ్చారు గనక సరిపోయింది. రాకపోతే మీనాక్షి, వాడే నీ కడుపున పుట్టుంటే ఇలా జాలి దయా లేకుండా చితకబాదే దానివా? కసాయ దానిలా చావు కొట్టే దానివా? అనండి. మీ నోటికొచ్చినట్టల్లా అనండి. ఎంతసేపు మీ ముద్దుల కొడుకు గురించే గాని కట్టుకున్న భార్య కష్ట సుఖాల గురించి ఏనాడైనా ఆలోచించారా? కాపురానికి వచ్చి ఎన్నేళ్లైంది, ఒక్క పూట కడుపు నిండా తిండి పెట్టారా? ఎప్పుడైనా ఒక మంచి చీర కొని పెట్టారా? ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ జన్మలో మీకు పెళ్ళానయ్యాను. అంతా నా కర్మ. సుశీల, ఏంటి నాన్న? అది ఎలాగో ఇవాళ పొయ్యి దగ్గరికి వెళ్ళదు. ఈ బియ్యం తీసుకెళ్లి వంట చేయమ్మా. నాన్న, నాకు ఆకలిస్తుంది నాన్న. అప్పుడు నీకోసమే పునుకులు తీసుకొచ్చాను రా. నాన్న, ఏమిటమ్మా ఇది? మరీ ఇన్ని సామాన్లు తగిలించావు. ఇదేమన్నా సైకిల్ అనుకున్నావా, గూడ్స్ బండి అనుకున్నావా? అత్తయ్య గారి ఇంట్లో పిల్లలు ఉన్నారుగా అయ్యా, వాళ్ళు తింటారులే. అన్నట్టు మర్చిపోయాను, పనస పండు అంటే ఆ అబ్బుల గాడికి చాలా ఇష్టం రా. ఇది వాడికి ఇవ్వు. ఇందులో మిఠాయి. ఎవరెవరికి ఏమి ఇవ్వాలో నాకు బాగా తెలుసు కదా.
అందరిని అడిగానని చెప్పయ్యా. నువ్వు చీకటి పడకుండా వచ్చాయి. అలాగేనమ్మా. గోపి బాబు మీ కాళ్ళకి దండం పెడతాను. మా అమ్మ ఆసుపత్రిలో ఉంది. ఓ 50 రూపాయలు ఇప్పించండి బాబు. ఇదిగో చూడు, మీ అమ్మ 2 ఏళ్ల నుంచి ఆసుపత్రిలోనే ఉంది. ఊరంతా అప్పులు చేసావు. మా దగ్గర అప్పు చేయటం ఇది 3వసారి. చాలుగా నీకు వెళ్ళు. అలా అనమాకండి అమ్మా. గోపి బాబుకు మీరు అమ్మే. చెట్టు పోతే మరో మొక్కనాటి చెట్టు చేయొచ్చు. అమ్మ పోతే మళ్ళీ అమ్మ రాదు కదా తల్లి. గోపి బాబు మీ మీద జన్మలో మర్చిపోను బాబు. వస్తానమ్మా. అలాగే. నానా బెండకాయ కూర బలి బలి. నానా ఆ పచ్చడి కావాలి. వద్దురా అబ్బులు, అందులో కారం ఎక్కువ ఉంది, తింటే కడుపులో నొప్పి వస్తుంది. అవును కారం నాకొద్దు. అబ్బో చాలమ్మా, ఆ కాస్త నువ్వు ఉంచుకో. సుధా, వద్దన్న వాళ్ళకి వడ్డిస్తావే, ఇలా పట్టరా. మావయ్య, రారా గోపి, చాలా రోజులైంది వచ్చి. మంచిగా నా కోసం తెచ్చావు బావా. నీకోసం తీసుకొచ్చాను. మంచి బావి. ఒరే దేవుడి కొట్టు మగవా, ఇంగిల్ చేత్తో మీద పడతావేరా, నిన్ను పాతయ్యా. పర్వాలేదు అత్తయ్య. అత్తయ్య ఇగో ఈ అరటి పళ్ళు, ఈ మిఠాయిలు అమ్మ నీకు ఇచ్చిరమ్మంది. సుధా, ఇవన్నీ లోపలికి పట్టుకెళ్ళమా. గోపి, కాళ్ళు వడుకురా, భోంచేద్దు గాని. నాకు ఆకలిగా లేదు మావయ్య. నీకు పిచ్చి గాని గోపి మళ్ళాంటి పేదవాళ్ళ ఇంట్లో భోంచేస్తాడా? అవే మాట్లాడతాయ, నువ్వు అలా అనుకుంటే ఇప్పుడే భోంచేస్తాను. అది గది. సుధా, మీ బావకి కాళ్ళు కడుక్కోడా నీళ్ళవమ్మా. మీరు అడిగారు భోంచేయమని. ఎందుకు? నా ఒక్క మాటతో వెంటనే భోజనానికి తయారయ్యాడు. ఏం సుధా, బాగున్నావా? వచ్చి ఇంతసేపు అయింది, ఎప్పుడా నాతో మాట్లాడేది? మాటలన్నీ వాళ్ళతోనే అయినా నా చూపులన్నీ నీ మీదేగా. వచ్చినప్పుడు కబుర్లు చెప్పడమే గాని ఈ మరదల్ని ఒక్కసారైనా మీ ఇంటికి రమ్మలేదుగా. ఒక్కసారేం కర్మ, తొందరలో మన పెళ్ళైపోతే శాశ్వతంగా నువ్వు మా ఇంటికే వచ్చేయచ్చు. ఇందాక నుంచి నీళ్ళు ఇస్తూనే ఉన్నావా? అల్లుడు, కాళ్ళు కడుకుని లోపలికి వెళ్ళు, సుధా అన్నం పెడుతుంది. అలాగే అత్తయ్య. ఎండమాడావి జాబిల్లి రావే కొండెక్కి రావి. కొండంటే ఇదేనమాట. బలే కొండ కొండంటే నేను నీకేనా చెప్పేది? లోపలికి రారా. కొండంటే కొండ. దండాలు బాబు. ఏమయ్యా మేస్త్రి, పని ఎంతవరకు వచ్చింది? బాగా సాగుతుందండి. ఇవాళ ఉత్తరం వైపు నుంచి కంకరేయడం ప్రారంభించామండి. జోరుగా సాగుతుంది బాబు పని. వెళ్ళి పని చూసుకో. భలే 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 కొండ. ఎవడరా గుట్ట మీద గంతులు? అన్నయ్య, అబ్బబ్బ ఏమిటి అల్లరి? ఇంట్లోకి రా. రాను రావు కదూ? రాను రా అన్నయ్య, రమ్మంటుంటే. రాను రా అన్నయ్య. నన్ను వదలివే. మంచి అన్నయ్య కదా, చిట్టి అన్నయ్య కదా. కొండ దగ్గర ఆడుకుంటా. పునుగులు కొనిపెట్టా. నేను ఆడుకుంటాను. అమ్మ తిడుతుంది అన్నయ్య, రమ్మంటుంటే. ఏమండి, రేడియేటర్ వేడెక్కింది, కాస్త నీళ్ళు ఇప్పిస్తారా? రాజా థ్యాంక్ యూ. అడగగానే కాదనకుండా నీళ్లు తెచ్చిచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.
రావదినా రా. సుధొక్కతే వచ్చింది, సుశీలు రాలా? అందరం వచ్చేస్తే ఇంటి దగ్గర వంట పని ఎవరు చేస్తారు? వదిన, మీ ఇంటికి రావడం అన్నా, నీతో గడపడం అన్నా ఏదో స్వర్గానికి వచ్చినట్టుగా ఉంటుంది. ఆ కాసేపు మా పేదరికాన్ని మర్చిపోతూ ఉంటాం. బావ కోసమా? అబ్బే కాదు, బావ కోళ్ల ఫారం దగ్గర ఉన్నాడు, వెళ్ళు. బాగుందట జంట బాగుందట, పండాలట మన ప్రేమే పండాలట. కుహు 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 కుహు. జంట బాగుందట, పండాలట మన ప్రేమే పండాలట. కుహు 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 కుహు.
చి బయటికి వెళ్ళాలంటే మహాభయంగా ఉంది. వాళ్ళ మాటలు వినలేక చస్తున్నాను. ఎందుకని అడగరే? ఎందుకని ఏమీ తెలియట అడుగుతారేటండి. పెళ్లి కాని పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని కూర్చుంటే ఎవరైనా అంటారు, ఏమైనా అంటారు. అంటారు నిజమే అని ఊరుకుంటే ఎలా అండి? చిన్నదానికి ఎలాగో మేనరిక ఉండనే ఉంది. వాళ్ళ నోళ్లు మూయించాలంటే పెద్దదానికి కూడా సంబంధం చూస్తే. చూద్దాం మీనాక్షి, చూద్దాం. చూద్దాం చూద్దాం అనడం తప్ప మీరు చూసింది ఎక్కడండి? వయసు వచ్చిన ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారని నాకు తెలిసే. కాకపోతే ఆడపిల్లల పెళ్లిళ్ళు జరగాలంటే కనీసం 5-6 వేలైనా ఉండాలి. అంత తెలివితేటలే ఉంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి పైసా పైసా మూట కట్టి చేర్చి పెట్టుండేవారు. ఏమిటండి మీరు చేసిన నిర్వాకం? అమ్మా, నా పెళ్లి అయినప్పుడే అవుతుంది. ఈ లోపల నువ్వు నాన్నని నానా మాటలు అనక్కర్లేదు. అలా అనే పక్షంలో నా ముఖం చూసి ఎవరూ పెళ్లి చేసుకోవడానికి రావటం లేదు అని నేను అనుకోవాల్సి వస్తుంది. అవునులే, మీ నాన్న మీద ప్రేమ ఒలకపోయడం తప్ప ఈ అమ్మ బాట నీకు ఎప్పుడు అర్థమైంది గనక. హలో, ఏమిటండి అలా చూస్తున్నారు? ఎలా వచ్చాను ఏమిటానే? అవసరం తీసుకొచ్చింది, అందుకే వచ్చాను. మాట్లాడాలని వస్తే మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు ఏమిటండి? మాటలు రాక, మాట్లాడాలని లేక, పోనీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేక? ఎవరు బాబు, ఏం కావాలి? నమస్కారం అండి, నా పేరు శ్రీకాంత్. నేను ఇక్కడ రోడ్డు వేయించే కాంట్రాక్టర్. మీ సహాయం కావాల్సి వచ్చి. మా సహాయమా? మేమేం చేయగలం బాబు? చూడండి, మాకు రోడ్డు వేయించడానికి నీళ్లు చాలా అవసరం. మీరు ఒప్పుకుంటే మీ నూతులను నీళ్లు వాడుకుంటాం. అయ్యో రాత, ఇది మా సొంత కొంప అనుకుంటున్నారా? అద్దె కొంప బాబు. దీనికి యజమాని భద్రయ్య గారని. తెలుసండి, ఆయన కలుసుకునే వచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతే తనకు అభ్యంతరం లేదన్నాడు. ఆయన ఒప్పుకుంటే మాదే ఉంది బాబు. మీరు అడిగింది నీళ్లే తప్ప నిధి నిక్షేపాలు కాదు కదా. కాస్త దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇప్పిస్తారా? అదేం భాగ్యం బాబు. అమ్మాయి సుశీల, మంచిలు పట్రా. అయ్యో రాత, నిలబెట్టే మాట్లాడేస్తున్నాను. రండి బాబు రండి, కూర్చోండి. అదేమిటే, సరుకులు తీసుకొస్తానే మళ్ళీ ఖాళీ సంచితో తిరిగి వచ్చావు? పాత బాకి చెల్లిస్తే గాని సరుకులు ఇవ్వనన్నారమ్మా శెట్టి గారు. కనీసం 5 పైసలు బఠానీలు కూడా అడిగవను, అవతల తగలడు అన్నాడు. అంటే మనందరం తగలడాలా? నోరు ముయ్, దరిద్రపు వెధవ. వీడు వెర్రి వెధవండి, ఇలాగే మాట్లాడుతుంటాడు. మీ పెద్ద అబ్బాయ? అబ్బే, ఈ మొద్దడు నా కొడుకెలా అవుతాడు? మా ఆయన మొదటి భార్య కొడుకులేండి. నాకిద్దరు కూతుళ్లే. ఈ అమ్మాయేమో సుశీల, ఇది సుధా. చూడండి, అయితే రేపే మనుషులను పంపిస్తాం. తప్పకుండాను. ఉంచండి ఉంచండి, పర్వాలేదు. అమ్మా వద్దమ్మా, ఆయన డబ్బు మనకెందుకు? తప్పే ఉందండి, మనుషులన్నా ఒకరికొకరు సాయం చేసుకోవాలి. నేను అడిగిన దాన్ని మీరు అనుమతించి సాయం చేశారు. నాకు తోచిందేదో నేను ఇచ్చి సాయపడుతున్నాను. వస్తానండి, నమస్కారం. అయ్యో అయ్యో, 10 రూపాయలు అనుకుంటే 100 రూపాయలే సుశీల. అదెంతైనా నువ్వు తీసుకోవడంలో అర్థం లేదమ్మా. అవే మాటలే, పిచ్చి ముద్ద. మనం ధర్మంగా తీసుకున్నావా? ఆయన మాటకి సరి అన్నాం, అందుకే ఆయన ఇచ్చాడు. చాలేరా? తొందర ఏమిట్రా, తిండిపోతు వెధవా. నాన్న పుణుకులు తెచ్చానురా. మీనాక్షి, పప్పు బియ్యం తెచ్చాను. తొందరగా వంట చేయి, పిల్లలు ఆకలితో ఉన్నట్టున్నారు. తెచ్చారులేండి ఈ ముష్టి బియ్యం. జీవితాంతం ఈ ముష్టి తినాల్సిందేనా? ఇందాక ఆత్రంగా అందుకున్న ఈ బియ్యం ఇవాళ ముష్టి ఎలా అయ్యాయో. మరేం లేదు నాన్న, రోడ్డు కాంట్రాక్టర్ రోడ్డు వేయడానికి మన నూతినీళ్ళు వాడుకుంటానన్నాడు. ఒప్పుకున్నందుకు అమ్మకు 100 రూపాయలు ఇచ్చాడు. అదన్నమాట సంగతి. చేతికి 100 వచ్చినా 1000 వచ్చినా కడుపుకు కావాల్సింది గుప్పెడు బియ్యమేనని మీ అమ్మ తెలుసుకోలేకపోతుంది. ఆ 100 రూపాయలు ఒక్క రోజులో ఖర్చు పెట్టడం ఎలాగో మీ అమ్మకు బాగా తెలుసు. రేపే ఈ ముష్టి అవసరం ఉంటుందేమో. తీసి జాగ్రత్త పెట్టమ్మా. జెండాలు
లాఠీలు ఒక్కొక్క జెండాకి ఎంత గుడ్డు, మరి నాకు మాత్రం చొక్కా కుట్టేసుకోవడానికి గుట్టలేదు. ఒరే వంకాయ్, ఇది గాంధీ పుట్టిన దేశంరా. నోటికొచ్చినట్టు ఒక్కరో లగ్గ బుస్సు. ఈ దేశం ఎంత సుభిక్షంగా ఉంది. ఎంతంత పెద్ద మేడలు, కార్లు, కోళ్ళు. ఒరే ఒరే ఒరే, పని లేదన్నావుగా, ఇష్టం చేస్తావా? ఆగు ఆగు, ఆ ఎర్రకొడి తెల్లకొడి లేదు, అతను పట్టుకురా. అమ్మ బాబాయ్, దొంగతనం నేను చేయను. సరే, ఇది దొంగతనం కాదురా, చేతి పని. ఊరికి నేను చెయ్యొద్దులే, పావులా ఇస్తాను రా, వెళ్ళరా. పావులేస్తే చేస్తాను. ఎర్రకొడి తెల్లకొడి, ఎర్రకొడి తెల్లకొడి, అది ఎర్రకొడి, ఎర్రకొడి, అది ఎర్రకొడి. అమ్మయ్య, ఎర్రకొడి నీకు పట్టుకోకరా. ఎర్రకొడి తెల్లకొడి, ఏది ఇలా ఇవ్వు. తెల్లకొడి ఎర్రకొడి. చూడు, ఇంకెప్పుడు దేశం సుభిక్షంగా లేదనబాక. కష్టపడి పని చేస్తే చేతి నిండా డబ్బే. మరి నా పావలా ఉండరా, ఇస్తాను. ఇదిగో వెళ్ళ. అబ్బా, బుజ్జి మండలు ఎంత ముద్దుగా ఉన్నాయో. ఒకటి 3 కేజీలు తూగుతుంది. దేశం నిండా నాయకులు దొంగలు కిటకిటలాడిపోతున్నారని పేపర్లో చదివినట్లేడి మనిషి. తాళం లేని సైకిల్ అంటే రాజు లేని రాజ్యమే. ఇంగ్లీష్ ఆడి చెప్పినట్టు పాటల కింద ఎరగొట్టి చిల్లరగా అమ్ముకుందాం. అరే భాయ్, మీది నాన్న అప్పు చేసినాడు, చచ్చిపోయినాడు. అప్పు పోయింది అనుకున్నాను, అది నువ్వు అన్న పైసలతో తెచ్చి కట్టినావు. ఇంత బడా నిజాయితీ మనిషిని మేము చూసింది లేదు భాయ్. నీలాంటి వాటికి అప్పు ఇవ్వడం మాకు బడా ఖుషిగా ఉంటుంది. నీకు ఎప్పుడైనా డబ్బు జరూరైతే రా, డబ్బు తీసుకపో. చాలా సంతోషం సెట్జీ, కానీ జీవితంలో ఎప్పుడూ అప్పు చేయదలుచుకోలేదు. నమస్తే. ఏంటి నువ్వు కళ్ళు మూసుకొని గుద్దేసినావు, లేకపోతే కళ్ళు కింద తాగొచ్చినావా? నాది మగ సైకిల్ కదా, ముచ్చటపడి గుద్దేసి ఉంటది. ఏంటి నువ్వు వెనక ముందు చూసుకుని రావేటి? లచ్చుటాక నా బిజినెస్ కి వెనక చూపే గాని ముందు చూపు అక్కర్లేదు. ఏంటి బిజినెస్? ఐరన్ బిజినెస్, ఇనప వ్యాపారం. నాది కోళ్ళ వ్యాపారం. ఈ ఎర్రకొడి చూసావా ఎంత ముద్దుగా ఉందో? చిచ్చి చిచ్చి వచ్చమండ. ఏటా ఎర్రకోడిని నువ్వే కన్నట్టుగా మురిసిపోతున్నావు? ఆ 2 ఎంతకి ఇస్తావు చెప్పా? ఓ పాటికి చేసుకో. పాటికి చేసుకోవడానికి నా దగ్గర క్యాష్ లేదు. చెక్ బుక్ ఏమో బంగాళలో మర్చిపోయాను. ఈ లైట్ తీసుకున్నా 2 ఇచ్చే. ఆ లైట్ నేనే చేసుకుంటానా? కొన్ని సీటు తీసుకో. సీటు నేను ఎర్రకొడి ఈకలు బీకిస్తాను, తీసుకుంటావా? మాకం చెడు. ఇదేదో దొంకోళ్ళు పట్టేదిలా ఉందే. తేడు మన భక్తులాగే ఉన్నాడు. అరే ఏ సార్ అటు ఇటు చూసుకొని వస్తున్నారు? అమ్మకానికి ఏమన్నా కొడు దొరుకుతాయనా? ఏమిటమ్మా గొడవ? నాకు తెలిసే సార్, ఈ కుర్రాళ్ళంతా కన్ని పిల్లలన్నా కోడి కూరన్నా భలే మనసు పడతారు. తీసుకోండి సారు, మీ ముఖం చూస్తే తెలుస్తుందిగా. జత 25 రూపాయలే. తీసుకో. సైకిల్ పోయిందా? ఆకుపచ్చ రంగుదేనా? అవును. సైకిల్ ముందు ముత్తలాగా ఇంత లైట్ ఉంటుందా? ఉంటుంది. నువ్వు చూసావా? మిమ్మల్ని కాదండి సారు, మీ సైకిల్ ఎట్టుకుని ఒక దొంగ ఇట్టాగే పోయాడు. ఆ నెట్టుకొని చెత్తకు కొట్టేది. సారు సైకిల్ దొరికాక మళ్ళీ వచ్చి నా కోళ్ళు కొనుక్కోండి. వస్తా.
ఏంటి సైకిల్ ఆపావు? ఈ సైకిల్ నాదే, మా మామ పెళ్లిలో బహుమతిగా ఇచ్చాడు. నాదే సైకిల్. అది కాదు బాబు, నా కోళ్లు పోయాయి. మీరు అటు నుంచి వస్తున్నారు కదా, మీకు నా కోళ్లు కనిపించినాయేమో అని. పోర్ని లచ్చుటాక అదే సంగతే. సైకిల్ మీ చేయి. తహసీల్దార్ గారి బామ్మర్దిని నన్ను పట్టుకుని ఏదో కోళ్ల గురించి అడుగుతావా? నా ఎర్ర కోళ్లు కాదండి, బంగారం లాంటి కోళ్లు. ఒకటి ఎర్రకోడి, ఒకటి తెల్లకోడి. ఎర్రకోడి తెల్లకోడినా? అమ్మ లచ్చుటాక, ఇదిగో ఇప్పుడే పెద్దాపురం కోడి పెట్ల బాగా బలిసున్న ఆడమనిషి నీ కోడలను పట్టుకెళ్ళిపోతున్నాయా? నా కళతో నేను చూశాను. నువ్వు గంటకి 20 మైళ్ళ పిల్లు అట్టదారు నెడితే నీకు దొరుకుతుంది. తర్వాత కోడి 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 అంటూ అరుచుకుంటూ ఎల్లు, పక్కన ఆగిపోతుంది. లటక్కని వాటేసుకో. ఎల్లు ఎల్లు. పెద్ద గీర్వాణం పోయింది. కోడి 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 కోడి. ఏంటి కోడి 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 అలా లెగ్గెత్తుకొస్తున్నావేంటి? ఇవిగో కోళ్ళు కొట్టావా? ఇవి నా కోళ్ళగానే ఉన్నాయి. నా కోళ్ళగా ఉన్నాయి. ప్రపంచంలో అన్ని కోళ్ళు ఇట్టగే ఉంటాయి. ఇవి కూడా నీవేనండి. ఈ వర్తంగా నా కోళ్ళే. ఒకటి ఎర్రకోడి, ఒకటి తెల్లకోడి. అమ్మ లగ్గా పుస్తు. ఇవి నీ కోళ్ళు అని చెప్పడానికి వీటి మీద ఉన్న ముద్రలు ఉన్నాయా, లేకపోతే నీ తెల్లలాగే వీటికి నీ పోలికలు ఉన్నాయా? సరే ఇదిగో నీ కోడి రంగు చెప్పు. ఒకటి ఎర్రకోడి, ఒకటి తెల్లకోడి. ఎర్రకోడి. ఇది ఎర్రకోడా? కాదు. కాదు. అయితే నీది కాదన్నమాట. రెండోది తెల్లకోడి. ఇది తెల్లకోడా? కాదు. ఇది కూడా నీది కాదన్నమాట. అయితే రెండు నీవి కాదు. అది భారతదేశ పౌరుడు అంటే అలా ఉండాలి. ఉంటా. ఇదిగో 25 రూపాయలు చేసి చౌకగా ఇచ్చేస్తాను కానీ కొనుక్కుంటావా? 25? 2 25. ఇది తీసుకో. భలే చౌకగా కొట్టేస్తావు. నా పేరు చెప్పుకొని కూర చేసేసుకొని తిను. పిచ్చిది చౌకగా అమ్మేసింది. భలే పోల్తా పడింది. అవును, ఇవి నా కోళ్ళగానే ఉన్నాయి. ఏమిటి? ఎర్రకోడి ఎర్రకోడి. అమ్మ బాబాయ్ మోసం. నా కోళ్ళు నాకే అమ్మేసింది. పచ్చి మోసం. బాబా బాబు కొట్టకండి, ఏదో పొరపాటును దొరికిపోయాను. ఇక మీద ఎప్పుడూ దొరకనండి, కొట్టకండి. ఇందాక నుంచి చూస్తున్నాను, ఇంకెప్పుడు దొరకను అంటావి తప్ప ఇంకెప్పుడు దొంగతనం చెయ్యను అనవే. నా నోటితో ఎలా అన్నండి? దొంగతనాలు చేయడం మా కుల వృత్తి అండి. కుల వృత్తి అండి. వాళ్ళు ఒకేంటి సారు, వాడు బతకడానికి సాతకానికి అన్నాడు. ఈయనకి వచ్చినా ఒకటే, మూలన్న ముసలమ్మకి వచ్చినా ఒకటే. పేపర్లో పడ్డా పర్లేదు కానీ దెబ్బలు తింటూ దీనికంట పడ్డాను. నా వాల్యుయేషన్ తగ్గిపోయింది. నీ ముఖానికి వాల్యూ వాల్యూ. ఈ పాలు ఒకేంటి సారు, పాప దొంగతనం కూడా సరిగ్గా చేయలేని మంచి పశువుతో సమానం. మీలాంటి పెద్దలు అవన్నీ పట్టించుకుంటారు. మీరు వెళ్ళండి. రై, ఈసారికి దయదాన్ని వదిలేస్తున్నాను. ఇంకోసారి ఎప్పుడైనా ఇలాంటి పని చేసినట్టుగా కనపడ్డా మక్కలు వద్దాను సార్, ఈ పని నేనే రెక్కొడతాను. వెళ్ళండి వెళ్ళండి. సిగ్గు లేకపోతే సరే, ఇలా దొరికిపోవటం వల్లే మన దొంగ జాతి పరువే పోయింది. ఇదిగా ఈ పాల పట్టుకెళ్ళి సోడా పట్టించుకో తాగు. నువ్వు కూడా 50-50 తాగుదాం. 50-50 అంట. ఇంకో సోడా పట్టించుకో, నా మొహం కూడా కడుక్కో. సైకిల్ బాబు, నన్ను మీ ఇంటికి తీసుకెళ్లి గుండు గీయించి గాడిద మీద కూర్చోబెట్టి మీ దొడ్డంతా తిప్పినా బాధపడకపోతున్నాం. కానీ లగాబుస్ ముందు నన్ను చవటం చేసేశారు. కర్మ కర్మ. బాగా దాహం అతను ఐస్ సోడా తాగుదాం. రారా తమ్ముడు, కొంచెం మంచినీళ్ళు ఇవ్వే. చాటపరు బస్సు మళ్ళీ తప్పిపోతుంది. చాటపరు దేనికిరా? ఆ ఊళ్ళో మన సుశీలకు సంబంధం ఉందంటే చూద్దామని వెళ్తున్నాను. ఇది నిన్ను చూడాలని గొడవ చేస్తే తీసుకొచ్చాను. ఏమ్మా, మంచినీళ్ళు తెస్తా ఉండు. మావయ్య, ఇంతకీ మీ అమ్మాయి ఇక్కడికి వచ్చింది మా అమ్మను చూడటానికి మాత్రమేనా? లేదులే, మీ కోళ్లు సరిగా బాతుగుడ్లు పెడుతున్నాయో లేదో చూద్దామని. నీ వ్యాపారం ఎలా ఉంది గోపి? పర్వాలేదు మావయ్య. ఎలాగో అలా చాటపరు సంబంధం సుశీలు కుదిరేలా చూడరా తమ్ముడు. మన శక్తికి మించకుండా ఉండాలి కదా. అన్నట్టు సుధ 2 రోజులు ఇక్కడే ఉంటుంది, తర్వాత గోపితో పంపించు. అలాగేరా, చాలా రోజులకు వచ్చింది. 4 రోజులు ఉంచుకుని పంపుతాను. ఉంటావా అమ్మా? వస్తానక్క. వస్తానరా గోపి.
ఏమిట్రా? దగ్గొస్తుందమ్మా. అయితే నన్నేం చేయమంటావు? నేనేం చేయమంటావు లేదమ్మా, కాస్త మంచిగా తాగుదామని. ఇప్పటికి 10 సార్లు వచ్చి 10 గ్లాసులు నీళ్లు తాగావు. ఇంకా ఎక్కువ తాగితే దగ్గుతో పాటు జలుబు కూడా చేస్తుంది. ఇక చాలే వెళ్ళు. రండి కాంట్రాక్టర్ బాబు, మళ్ళీ నూతులో నీళ్లు గాని మరేమన్నా కావాలా? ఈసారి నేను కావాలనుకునేది ఎప్పటికీ నా సొంతం కావాలనుకునేది. ఏమిటి బాబు? నిజానికి అది అడగటానికి రావాల్సింది నా కన్నవాడు. నాకు వాళ్ళు లేరు గనుక నేనే మిమ్మల్ని అడుగుతున్నాను. అదేమిటో చెప్పు బాబు. చూడండి మీనాక్షమ్మ గారు, ఒంటరి వాడినైనా నాకు ఇంతకాలం ఒకరు తోడుండాలని తట్టలేదు. మీ అమ్మాయి సుశీలను చూడగానే నాకు లేనిదేదో అర్థమైంది. అందుకే మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. బాబు, మీరు డబ్బున్న వాళ్ళు, ఐశ్వర్యవంతులు. మేము కడుపు నిండా తిండికి కూడా నోచుకొని పేదవాళ్ళం. చూడండి, ఇంగువ కట్టిన గుడ్డకి ఇంగువ వాసన వస్తుంది, దండగుచ్చిన దారానికి పూల వాసన వస్తుంది. అలాగే మీ అమ్మాయి సుశీల నన్ను పెళ్లి చేసుకున్నాక మీరు డబ్బున్న వాళ్ళు అవుతారు, ఐశ్వర్యం మీది అవుతుంది. ఏమంటారు? మీరు ఇలా వచ్చి అడగడం మా అదృష్టం బాబు, మా అదృష్టం. హే గోపి, ఏమిటి ఇలా వచ్చావు? ఓ సరస్వతి, ఏమిటి ఏమైనా వెంట పెట్టుకొచ్చావు? సరస్వతి విషయం నీతో కాస్త మాట్లాడదామని. మాట్లాడడానికి ఏముందిరా, తిరిగినంత కాలం తిరిగాం, అనుభవించాల్సిందంతా అనుభవించాం. దట్స్ ఆల్, అయిపోయింది. అంతటితో తీరిపోయింది అనుకుంటున్నావా? నేను అనుకుంటున్నాను. తీరలేదనుకుంటే నీ లెక్కేమిటో చెప్పు, తీర్చేస్తాను. శ్రీకాంత్, ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నావురా. లెక్కలు చూసి తెలుసుకోవడానికి ఇది ఏమన్నా వ్యాపారమా? జీవితంరా, ఒక స్త్రీ భవిష్యత్తురా. ఒరే బ్రదర్, నా దృష్టిలో జీవితం కూడా ఒక వ్యాపారమేరా. జీవితం డబ్బు చుట్టూ తిరుగుతుంది, డబ్బుతో జరుగుతుంది, డబ్బుతో పెరుగుతుంది. డబ్బు 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 నీ గొప్ప కావచ్చు, నాకు కాదు. నీ డబ్బు చూసి నేను రాలేదు. మరి నన్ను చూసి వచ్చావా? నా అందం, నా చదువు, నాకున్న మంచి పేరు చూసి వచ్చావా? నిన్ను ప్రేమించి వచ్చిందిరా. ఒరే ఫూల్, ప్రేమించడానికి నేను అక్కడనే దొరికానురా. కాలేజీ బెస్ట్ స్టూడెంట్వి, యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్వి, ఆడపిల్లల్ని కన్నెత్తైనా చూడని అస్కలిత బ్రహ్మచారివి, కాస్తో కూస్తూ అందగాడివి. ఇన్ని ఉన్న నిన్ను ప్రేమించలేదే? ఒరే, నీకు లేనిది నాకున్నది ఒక్కటేరా, దట్ ఈస్ మనీ, డబ్బు. నువ్వు ఒక్కడవే డబ్బు గలవాడివా? నీకన్నా డబ్బు గల వాళ్ళు ఎవరో లేరా? ఉన్నారా? ఛాన్స్ నాకు తగిలింది అంతే. చూడు, ఇవి నాకు అందం చూపింది, నేను ఒక హారం కొనిపెట్టాను. ఇవి నాకు సుందర స్వర్గం చూపింది, నేను అందాల కాశ్మీరం చూపించాను. ఇవి నాకు సుఖం ఇచ్చింది, నేను డబ్బు ఇచ్చాను. శ్రీకాంత్, డబ్బుంది కదా అని ఆమెతో ఆడుకున్నాను అన్నట్టుగా మాట్లాడకరా. నో నో నో, డబ్బు కోసం ఈమె నాతో ఆడుకుంది అంటున్నాను. నన్ను వాడుకోవాలని ఈమె చూసింది, ఈమెను వాడుకోవాలని నేను చూశాను. ఇద్దరం ఒకరికొకరు ఉపయోగపడ్డాం. ఇట్స్ ఆల్ రైట్. ఈమెకి నేనేదో అన్యాయం చేశాను కదా మీరంతా అంటున్నారు.
దానికి తోడు నువ్వు వెంట పెట్టుకొచ్చావు కనుక తప్పేదే ఉంది. 25,000 రూపీస్, 25,000 ఇచ్చేస్తాను, పట్టుకెళ్ళు. డబ్బిస్తావా? నా శీలానికి డబ్బుతో విలువ కడతావా? ఆడదాన్ని బ్రతుకు భవిష్యత్తు డబ్బుతో గట్టెక్కేస్తుంది అనుకుంటున్నావా? ఆవేశపడకు సరస్వతి. నా దృష్టిలో పగిలిపోయిన గాజు ముక్క, చెడిపోయిన ఆడది ఈ రెండూ ఒకటే. వీటికెవరు విలువ కట్టు. నేనేదో పెద్ద మనసు చేసి డబ్బిస్తున్నందుకు సంతోషం. అవును, నేను పగిలిపోయిన గాజు ముక్కనే. నిన్ను గుడ్డిగా ప్రేమించినందుకు నాకెంతటి బిరుదిస్తావని నేను ఊహించలేకపోయాను. శ్రీకాంత్, పగిలిన గాజు ముక్కకే పగలగొట్టే చేతిని చీల్చే శక్తి ఉంటుంది. ఆ చీల్చే శక్తి వచ్చిన రోజునే నేను నిన్ను కలుస్తాను, వస్తాను. శ్రీకాంత్, ఇది పాపంరా. డబ్బుందన్న అహంతో ఇందరు ఆడపిల్లలకు అన్యాయం చేస్తున్నావు. ఏదో ఒక రోజు ఎందుకు నువ్వు శిక్ష అనుభవిస్తావు. అనుభవిస్తూనే ఉన్నాను రా. రేపు మరో ఆడది వస్తుంది, నువ్వే మన్మధుడు అంటుంది, నువ్వే కావాలంటుంది, నిన్నే ప్రేమించానంటుంది, నువ్వే నా ప్రాణం అంటుంది. 4 రోజులు నాతో పాటు తిరుగుతుంది. ఆ తర్వాత జీవితాన్ని పంచివ్వమంటుంది. ఇదంతా మామూలుగా జరుగుతున్న పనిరా. కానీ ఇదంతా చేస్తున్నది నేను కదరా. మనీ, డబ్బు చేస్తున్న పని. ఆపరా నీ వాదన. మనిషికి డబ్బే ముఖ్యం కాదురా. డబ్బు ఎవడైనా గడించవచ్చు. ఏ గాడిదైనా ఏ గడ్డినైనా సంపాదించవచ్చు. కానీ సంపాదించలేనిది ఒక్కటే, నానే ఒక మనిషిని సంపాదించలేవు. నిస్వార్థంగా నిన్ను ప్రేమించే ఒక మంచి మనసును సంపాదించలేవు. గోపి, డబ్బు లేని వాళ్ళు చెప్పే వేదాంతం రా ఇది. డబ్బు లేని వాడికి డబ్బున్న స్థానం గురించి, శక్తిని గురించి మాట్లాడే అర్హత లేదు. ఆ అర్హత ఉన్నవాడిని నేను చెబుతున్నాను విను. మనిషికి మనిషి ఉంటే చాలనేది నీ సిద్ధాంతం, మనిషికి డబ్బుంటే చాలనేది నా సిద్ధాంతం. సరదాలు, సుఖాలు, ఆనందాలు, పదవులు, ప్రతిష్టలు అన్నీ ఆ డబ్బుతోనే కొనొచ్చు. ఆఖరకు కట్టుకునే పెళ్ళన్నైనా. అండర్స్టాండ్? ఏమిటి నిలబడిపోయావు? రాగోపి, వీరెవరో నీకు తెలుసా? పెద్ద కాంట్రాక్టరు, చాలా డబ్బున్న గొప్పవారు. పేరు శ్రీకాంత్. మన సుశీల మీద మనసు పడి పెళ్లి చేసుకుంటారని చెప్తున్నారు. బాబు శ్రీకాంత్, ఇతను గోపి అని మా వారి మేనల్లుడు, మాకు కాబోయే చిన్నల్లుడు. హలో గోపి, ఏమిటి అలా చూస్తున్నావు? గతంలో నేను చూసిన మనిషివు గనక ఇలా కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నిన్ను కలుసుకున్నందుకు ఆనందంగా లేదు సరిగదా, అసహ్యంగా కూడా ఉంది. మర్యాదగా వెళ్ళి కలిసి. గోపి, ఏమిటి ఆయన పోమంటున్నావు? పూల మొక్కలున్న చోటకి పశువులు రాకూడదత్తయ్యా. మిస్టర్ శ్రీకాంత్, రోడ్డు కాంట్రాక్టర్ రోడ్డు మీద ఉంటేనే మంచిది. మర్యాదస్తుల ఇళ్లలోకి రాకూడదు. గోపి, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటా. బాగా అర్థం చేసుకునే మాట్లాడుతున్నారు. ఇది నా తల్లి పుట్టిన గడ్డ. ఇక్కడ నీలాంటి వాళ్ళు అడుగు పెట్టకూడదు. మర్యాదగా బయటకు వెళ్ళు, లేదా మెడబెట్టి బయటికి గెంటాల్సి ఉంటుంది. దౌర్భాగ్యుడా, ఎంత పని చేశావురా! నా ఇంటి గుమ్మం ముందొచ్చిన అదృష్టానికి కాలతని తరిమేశావు కదరా. ఆ లక్షాధికారి సుశీలని పెళ్లి చేసుకుంటానని తనంతట తానే వచ్చి అడిగితే తిట్టి పంపిస్తావా? వాడలాంటి దురుద్దేశంతో వచ్చాడని నేను అలా మాట్లాడాను. అత్తయ్య, సుశీలను వాడికిచ్చి పెళ్లి చేయడం అంటే మన చేతులతో మనమే ఉరివేసినట్టు అవుతుంది. నోర్మోయ్! నీ తోడలు లక్షాధికారి అయితే ఆయన ముందు నువ్వు అడుక్కు తినేవాడేలా కనబడతావని ఈర్ష్యతో మాట్లాడుతున్నావు. కారులో తిరిగి ఆయన ముందు నువ్వు కాలి నడకలు నడవాల్సి వస్తుందనే కుళ్ళుతో మాట్లాడుతున్నావు. ఆ డబ్బున్న వారి గురించి మాట్లాడడానికి నీకే హక్కుంది, అర్హత ఉంది. బయట నుంచి వెళ్తానత్తయ్య. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, నాకు ఐశ్వర్యం లేకపోవచ్చు, కానీ అంతకంటే విలువైన మనసు ఉంది. వస్తాను. ఏమిటి మీనాక్షి, ఏమైంది? ఏమవటం ఏంటండి? ఆ కాంట్రాక్టర్ సుశీలని పెళ్లి చేసుకుంటానని అడిగితే మీ ముద్రష్టపు మేనలుడు పానకల్లో పుడకలా వచ్చి ఆయన్ని అనరాని మాటలన్నీ అని తిట్టి పంపించాడండి. గోపి మాట్లాడటానికి కారణం ఏదైనా ఆ కాంట్రాక్టర్ కి మన అమ్మాయిని ఇవ్వటం అంత మంచిది కాదు మీనాక్షి. ఏమిటండి మీరు అనేది? ఆ అబ్బాయికి ఏం తక్కువని? తక్కువని కాదు మీనాక్షి నేను వద్దనేది, అన్నిట్లోనూ మనకంటే ఎక్కువని. మరో విషయం చెప్పనా? ఆ అబ్బాయి మన అమ్మాయిని ఇవ్వమని అడిగాడనుకో, అదెంతో గొప్ప విషయం ఉంటుంది లోకం. అదే మన అబ్బాయికి వాళ్ళ అమ్మాయిని అడిగితే ఎంత కండకావరం ఉంటుంది అదే లోకం. మన అమ్మాయిని అడిగితే అది గొప్ప, వాళ్ళ అమ్మాయిని అడిగితే అది తప్పు. డబ్బున్న వాళ్ళకి మనకి మధ్య అంత తేడా ఉంది మీనాక్షి. అమ్మా, పెళ్లి చేసుకోవలసిన దాన్ని, ఆ పైన కాపురం చేయాల్సిన దాన్ని నేను. నన్ను ఒక్క మాట కూడా అడగకుండా మీ అంతటా మీరే మీకు కావలసిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. నా ఉద్దేశం చెప్తున్నా, నాకు ఆయనంటే ఇష్టం. నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటాను.
గోపి అన్న మాటలకు నేనేం బాధపడలేదు. మీకు ఇష్టమైతే సుశీల్ని నేను పెళ్లి చేసుకుంటాను. చాలా సంతోషం బాబు. త్వరలోనే అన్ని ఏర్పాట్లు చేస్తాను. అలాగే చేయండి. నాకు నా అనే వాళ్ళు ఎవరూ లేరు. రెండు వైపులా వ్యవహారాలన్నీ మీరే చూసుకోవాలి. ఈ వివాహం అయిన తర్వాత మీరంతా ఇక్కడే వచ్చి ఉండాలని నా కోరిక. సార్ 2 lakhs 2 లక్షలు ఇస్తా ఉన్న బ్రహ్మానందం గారు అమ్మాయిని కాదని పూరి గుడిసెలో ఉండే ఆ అమ్మాయిని చేసుకుంటారా? అవును రంగా, పెద్దింటి పిల్లల ముందు మనం చేతులు కట్టుకుని నిలబడాలి. అదే పేదంటి పిల్లలకు పేదతనమే వాళ్ళకి చిన్నప్పటి నుంచి వినయం, ఓర్పు నేర్పుతుంది. ఏ విషయంలోనూ వాళ్ళు గట్టిగా ఎదురు తిరగలేరు. గొప్పవాడు పెళ్లి చేసుకున్నాడు అన్న కృతజ్ఞతతో పడి ఉంటారు. అదే మనకు శ్రీరామరాజ్యం. సార్ యు ఆర్ ఏ రియల్ జీనియస్ సార్. కరెక్ట్ కరెక్ట్. ఏమిటి సుశీల, ఇన్ని రకాల కూరలు వడ్డించావు? నీకు ఎక్కువ రుచులు కావాలనే సంగతి రాత్రి కదండి నాకు తెలిసింది. నువ్వు ఇలా ఎందుకంటున్నావో నాకు అర్థమైంది సుశీల. రాత్రి ఫోన్లో ఒక అమ్మాయితో మాట్లాడాను. నువ్వు వింటున్నావని తెలిసే మాట్లాడాను. ఎందుకో తెలుసా? చెప్పండి. నా జీవితంలోకి ఎందరో ఆడవాళ్ళు వచ్చారు సుశీ. వాళ్ళంతా డబ్బు కోసం వచ్చారని నేనంటున్నాను. ప్రేమించి వచ్చామని వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చానని నేనంటున్నాను. నేను అన్యాయం చేశానని వాళ్ళు అంటున్నారు. ఎవరు ఏమనుకున్నా ఒకరితో ఒకరు ఆడుకోవడం మాత్రం నిజమేగా? నిజమే. కానీ ఆ ఆటకు అలవాటు పడ్డవాడిని, ఆడుకున్నవాడిని నీతో ఎందుకు ఆడుకోలేదు తెలుసా? కొందరిని చూడగానే ఒక్కొక్క అభిప్రాయం ఏర్పడుతుంది. నిన్ను చూడగానే నీలో నాకు కావలసిన ఇల్లాల్ని చూశాను, డబ్బుకు ఆశపడని పేదరాల్ని చూశాను. డబ్బంటే పడి చచ్చే ఆట బొమ్మలతో ఇక ఆడకూడదని నిశ్చయించుకున్నాను. నిన్ను కోరి తెచ్చుకున్నాను. ఇప్పుడు మనం భార్యాభర్తలం. ఒకరి మీద ఒకరు నమ్మకంతో, విశ్వాసంతో జీవిస్తేనే అది దాంపత్యం అవుతుంది. లేకుంటే అది ఒట్టి రైలు ప్రయాణం అవుతుంది. ఇప్పుడు మన భవిష్యత్తు ఏమిటో నీ మీదే ఆధారపడి ఉంది. ఆలోచించుకో సుశీ. బాతులు పట్టడం, కోళ్లు పట్టడంతోనే బతుకంతా ఈసిగిపోయింది. సెటిల్మెంట్ అయిపోదామంటే ఒక్కంప కూడా దొరకదు కదా. ఇదేదో పెద్ద కొంపలాగే ఉంది. దూరుతాం. దండాలండి అమ్మగారు. ఎవరు నువ్వు? అలాగే ఉండండి. ఆహా, తనకి తీర మీ అందాన్ని ఒక్కసారి చూడండి అమ్మగారు. నిజంగా అంత అందంగా ఉన్నానా? ఉన్నానా అని మెల్లగా అడుగుతారేటమ్మా. ఆ గవర్నమెంట్ వాడు మిమ్మల్ని చూడలేదు కానీ చూసుంటేనా 100 రూపాయల నోటు మీద 3 సింహాలు బొమ్మ వేయటం మానేసి మీ బొమ్మ అచ్చి వేస్తారంటే నమ్మండి. ఇంతకీ నువ్వెవరు? నా పేరు కొండమ్మండి. ఇన్నాళ్ళు ఏవో చేతి పనులు చేసుకుంటూ బతికానండి. ఇప్పుడు దాంట్లో కాస్త తిరకాసు వచ్చి మానేశానండి. ఇంట్లో ఏదైనా వంట పని ఉందేమో చూసిపోదామని వచ్చానండి. ఆఖరికి తమరు కాళ్ళు పట్టే పని అయినా సరేనండి. కలిగితేరు పని చేసినంత గొప్ప అండి. అయ్యయ్యో, మొన్ననే ఒక వంట వాడిని పెట్టేశానే. మలాగా మగాడి చేతి వంట తింటే రోల్ లాంటి మనిషి కూడా రోకల్లా అయిపోతారండి. అమ్మ నచ్చుకుంటాక ముందే మకాం వేసావా? అమ్మలాగా పుస్సు, నువ్వు ఈ కొంపకే చేరావు. ఇది అమ్మగారికేనా? ఇలా అమ్మగారు లాంటి హై క్లాస్ వాళ్ళు తాగే కాఫీ అది మనలాంటి పనోళ్ళు తాగేది. వండు. అమ్మగారికి కాఫీ అంటే ఎలా ఉండాలి? ఘుమఘుమ అని, రుచిగా, చిక్కగా, కలకత్తా కాఫీలా ఉండాలి. అమ్మగారు, ఈ ఆల నుంచి మీ జ్యూసులు, సూపులన్నీ నేనే చూసుకుంటాను. సూపులా? కాదండి అమ్మగారు, సోపు కాదు, సూపు. అంటే గొప్పవాళ్ళు తాగే కుడికన్నమాట. అవన్నీ నేనే చూసుకుంటాను. గోవిందు, ఇలారా, ఇవాళ నుంచి ఆవిడ వంట చేస్తుంది. నువ్వు ఆవిడకి సాయం చేస్తూ ఉండు. నువ్వు నా సెక్రటరీవి, నువ్వే తీసుకురా. బాగా ఎలా ఉన్నాను? బాగున్నావు బాబు. మీరు కూడా తొందరగా బట్టలు మార్చుకోండి బాబు, లేకపోతే అమ్మగారు తిడతారు. అమ్మా బాగున్నానా?
అచ్చు సర్కస్ కోతిలా ఉన్నావు. ఏ మీరు మార్చుకోలేదా? నన్ను ఇలా ఉండనియవే చాలు. కుక్కతో ఒక వంకర ఎవరు తీయగలరు? మన కుక్క తోట తిన్నగానే ఉందండి, వంకర లేదండి. చూడండి. చాలే, నీ పని చూసుకో. ఇవ్వనయ్యా. ఇవ్వనయ్యా. సుశీల, సుశీల, ఒకసారి నువ్వు అత్తగారు ఎలా రండి, మీతో మాట్లాడాలి. పిలిచారా అల్లుడు గారు? ఏం లేదు అత్తయ్య, ఇప్పుడే చూశాను సుధ గోపిని ప్రేమిస్తున్నట్టుంది. ఇప్పుడు ప్రేమించడం ఏమిటండి? వాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు. వాళ్ళకు పెళ్లి చేయాలని కూడా అనుకున్నాం. ఎప్పుడూ అనుకున్నారు. అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. ఆనాడు మీరు అనామకులు, ఆస్తి అంతస్తు లేనివాళ్ళు. కానీ ఈనాడు నువ్వు శ్రీకాంత్ భార్యవి, మీరు శ్రీకాంత్ అత్తగారు, సుధ శ్రీకాంత్ మరదలు. ఇప్పుడు మీకు ఆస్తి అంతస్తు ఉన్నాయి. నిజమే అల్లుడు గారు, మీరు చెప్పేది అక్షరాల నిజమే. ఇంకో నిజం చెప్పనా? మహారాజులు, పేదవాళ్ళు రైలు పట్టాలంటి వాళ్ళు. ఈ రెండూ ఎన్నడూ కలవకూడదు. కలపాలనుకోవడం మూర్ఖత్వం. మహారాజులు మహారాజులతోనే కలవాలి, పేదవాళ్ళు పేదవాళ్ళతోనే కలవాలి. అందుకని సుధను పేదవాడికి ఇవ్వటానికి వీల్లేదు. ఏమిటా చూపు? అబ్బే ఏం లేదండి. బావా, కాఫీ తీసుకో. అత్తయ్య బాగున్నావా? హే గోపి, ఎవరంతస్తును బట్టి వాళ్ళకి ఎలా మర్యాద చేయాలో నా మరదలకు తెలియదు. జస్ట్ ఎ మినిట్. తీసుకో. ఏం మరదలా? సుధ, ఇచ్చింది ఏదైనా ప్రేమతో ఇచ్చారా, అభిమానంతో ఇచ్చారా అని చూసేది మనసున్న మనిషి. గ్లాసుతో ఇచ్చారా, కప్పుతో ఇచ్చారా అని చూసేది మదం ఉన్న మనిషి. కుచేలుడి దగ్గర అటుకులు అందుకున్న కృష్ణుడికి, 5 ఊళ్ళన్నా ఇవ్వనన్న రారాజుకి అదే తేడా మిస్టర్ శ్రీకాంత్. గోపి, అల్లుడు గారిని పట్టుకుని ఏమిటా ఏకవచనంతో మాట్లాడుతున్నావు? గారు అల్లేవు. అత్తయ్య, శ్రీకాంత్ మీకంటే ముందు నుంచే నాకు బాగా తెలుసు. తెలిస్తే మాత్రం అవమానించాలా? అతని పేరు పెట్టి అతను పిలవటం అవమానించడమా? మాటలు నేర్చిన కుక్క ఇసుకో అంటే ఇసుకో అందట. అమ్మా పాట నుంచే పో. చూడు గోపి, యజమాని ఎటువంటి వాడైనా ఎదటి వాళ్ళ మీద మురిగే కుక్క విశ్వాసం గల కుక్క. అలా కాకుండా యజమాని తప్పు చేశాడని తోస్తే చాలు యజమాని మీదే మురిగే కుక్క విచక్షణ గల కుక్క. ఏ ఇంట్లోనూ విచక్షణ గల కుక్కని చేరనివ్వరు. అత్తగారంటున్న మాట అర్థమైందా గోపి? ఇప్పుడు నువ్వు విచక్షణ గల కుక్కవి. ప్రతిదానికి బౌ బౌ అనటం నీ లక్షణం.
సుశీల, మీ బావ వచ్చినప్పుడు అందరూ మాట్లాడారు. నువ్వు ఒక్కదానివి నోరు విప్పలేదు. ఎందుకని? నేను మాట్లాడటానికి ఏముందండి? అవునులే, 1,00,000 మాటలతో చెప్పలేని భావం ఒక్క చూపుతో చెప్పావు. 1000 స్వరాలతో చేయలేని గాయం ఒక్క చూపుతో చేశావు. క్షమించండి, నాకు అటువంటి ఉద్దేశం లేదు. మరి నువ్వు అప్పుడు చూసిన చూపుకు ఏమిటి అర్థం? అప్పుడు ఇప్పుడు నా అభిప్రాయం ఒకటే. ఉన్నవాళ్ళు లేనివాళ్ళు మనల్ని వెతుక్కుంటూ వచ్చారు. సహాయానికి కాదు, సంబంధానికి. మన అమ్మాయిని ఇవ్వడం మనకిష్టం లేకపోవచ్చు, కానీ ఆ మాటని అంత కటువుగా చెప్పాలా? వాళ్ళ తాహత వాళ్ళకు తెలియనప్పుడు అలాగే చెప్పాలి. అందువల్ల మనకొచ్చే లాభం? వాళ్ళకు బుద్ధిస్తుంది. అంత గట్టిగా చెప్తేనే గానీ వాళ్ళకు ఆనదు. వాళ్ళది దున్నపోదు జన్మ. వాళ్ళ జన్మేమో కానీ ఆ మాటల వల్ల మన సంస్కారం ఏమిటనేది తెలుస్తుంది. నేను గనక కొట్టాను, ఇది మీ అమ్మ అయితే కుక్కకుండాల్సింది విశ్వాసం, విచక్షణ కాదు. విచక్షణతో యజమానికి ఎదురు తిరిగే కుక్క ఇంట్లో ఉండకూడదు అని నిన్ను బయటికి గింటించేది. చూడు, నా భార్య నా ప్రవర్తనను ఆమోదించకపోతే నా అహం దెబ్బతింటుంది. భర్తగా నా ఉనికి నాకే హాస్యాస్పదం అనిపిస్తుంది. అది నా కాంప్లెక్స్ కావచ్చు, అయినా దానికి అవకాశం ఇవ్వకు. ఇంకెప్పుడు ఈ పరిస్థితి రానీయకు. తంగా సార్, సేట్ చమన్లాల్కి 1000 బస్తాల సిమెంట్ అమ్మేశాను. దాన్ని ఈ రోజు రాత్రికి ఆ గోడౌన్కు చేర్పించు. ఎస్ సార్. కానీ కొత్తగా వచ్చిన ఇంజనీరు చాలా స్ట్రిక్ట్ సార్. ప్రతి విషయాన్ని 1000 కళ్ళతో కనిపెట్టి చూస్తున్నాడు. ఆ 1000 కళ్ళకి మనం గంటలు కట్టేస్తే మనం చూపించిన వైపే ఆ 1000 కళ్ళు చూస్తాయి. రంగా, ఈ అమ్మాయి ఎవరి తాలూకు? మన శ్రీకాంత్ గారి మరదలండి. మన కాంట్రాక్టర్ శ్రీకాంత్ గారి మరదల? స్వయంగా మీరే వచ్చి మా మరదల్ని చేసుకుంటాననటం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను. అవునండి, అదంతా మన అమ్మాయి అదృష్టం. సుధా, వస్తున్నానమ్మా. కాఫీ మీ బావగారికి ఇచ్చిరామ్మా. వారికి ఇవ్వమ్మా. మా మరదల సుధా, రాజా ఇంజనీర్ గారు. ఎవరితను? మా ఇంట్లో కుర్రోళ్ళండి. సుధా, ఎలా ఉన్నాడు అబ్బాయి? ఏమిటమ్మా నువ్వు అనేది? ఆయన ఎవరనుకుంటున్నావు? పెద్ద ఇంజనీరు. మీ బావగారు చేసే కాంట్రాక్ట్ పనులకు అధికారి. నిన్ను పెళ్లి చేసుకోవాలని వచ్చి. ఊరుకోమ్మా, భావం తప్ప నేను ఎవరిని చేసుకోను. పిల్లకాకేం తెలుసు ఉండేదబ్బా. నువ్వు ఆడపిల్లవి, పెళ్ళంటే నీ ఇష్టం అనుకుంటున్నావా? ఇదిగో చూడు, మీ బావగారు నీ సుఖం కోరి ఆయనకిద్దాం అనుకుంటున్నారు. మీనాక్షి, ఆడపిల్ల సుఖపడేది కోట్లు గలవాణ్ణి చేసుకుని కాదే, కోరుకున్నవాణ్ణి చేసుకుని. చిన్నప్పటి నుంచి దాన్ని గోపికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం. వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు మనసులు పెంచుకున్నారు. మధ్యలో మీరు మాట్లాడకండి. మనసులా మట్టి గడ్డల ప్రేమలు మనసులు ఆకలేసే పొట్ట నింపవండి. అమ్మా, నువ్వెన్నైనా చెప్పు, చచ్చిన భావం తప్ప నేను ఇంకెవరిని చేసుకోను. సుధా, పెంకితనం నీకే కదా అందరికీ తెలుసు. నిన్ను ఇంజనీర్ గారికి ఇచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చా. ఈ పెళ్లి తప్పకుండా జరిగి తిరుగుతుంది. ఎవ్వరూ ఆపలేరు. దట్స్ ఆల్. అంతే. అమ్మా, ఏమిటమ్మా ఇది? సుధ పుట్టినప్పుడే గోపీబాబుకి పెళ్లి చేస్తామని మాటిచ్చారు కదమ్మా. అవును, 3 ఏళ్లు దాటితే రాసుకున్న ప్రామిసరీ రోడ్డు కూడా పనికిరాదు. 12 ఏళ్లు దాటిందనుకో, అరెస్ట్ వారెంట్ కూడా చచ్చిపోతుంది. ఎప్పుడో దాన్ని చిన్నప్పుడు ఇచ్చిన మాట ఇంకా బ్రతికుంటుందనుకుంటున్నావా? ఈ పిచ్చి గాని. అమ్మా, మనిషికి చావున్నట్టు మాటకి చావు లేదమ్మా. ఇవాళ డబ్బు రాగానే నువ్వు మారిపోయావు, కానీ రేపు వాళ్ళకి డబ్బు వచ్చినా బాగా మారడమ్మా. అయినా ఇప్పుడు వాళ్ళకేం తక్కువని? ఉన్నంతలో వాళ్ళు బాగానే ఉన్నారుగా. గాడిద ఎప్పుడు గుర్రం కాదే అమ్మా. లేకపోతే ఏమిటే? అల్లుడు గారు చూసిన ఇంజనీర్ సంబంధం ఎక్కడ? కుక్కకోని కోళ్లకు మేత వేసి కోడిక లెక్క పెట్టే గోపి సంబంధం ఎక్కడ? అమ్మా, ఇంత డబ్బొచ్చినా ఆ దరిద్రుల మాట ఎత్తుతావేంటే? మన అంతస్తు వచ్చిపోయి మాట్లాడతావే? అవునమ్మా, మన అంతస్తును మర్చిపోయే మాట్లాడుతున్నాను.
గోపీబావ మన ఇంటికి వచ్చినప్పుడు పనస పళ్ళు, అరటి పళ్ళు, తినుబండారాలు తెచ్చేవాడు కదా. వాటిని చూసి మనం 3 రోజుల గ్రాసం దొరికిందని మురిసిపోయేవాళ్ళం కదా. ఆ సంగతి మర్చిపోయే మాట్లాడుతున్నానమ్మా. మాలాంటి పేదవాళ్ల ఇళ్లలో ఎందుకు భోంచేస్తావులే అని గోపీబావ మన ఇంట్లో భోంచేస్తేనే చాలు అనుకునేవాళ్ళం కదా. ఆ సంగతి మర్చిపోయే మాట్లాడుతున్నానమ్మా. మనం మరీ తిండి కటకట్లాడే రోజుల్లో గోపీబావ ఇంట్లో ఉంటే 4 రోజులైనా గడిచిపోతుందిలే అనుకుని వాళ్ళ ఇంటికి చుట్టం చూపుగా వెళ్ళిన సంగతి కూడా మర్చిపోయే మాట్లాడుతున్నానమ్మా. సుశీల, ఆ ముష్టి వెదను వెనక వేసుకొస్తూ కన్న తల్లిని దెప్పుతున్నావా? మనతో పోలిస్తే చీపురు పుల్లకు కూడా ఖరీదు చేయని ఆ దరిద్రులకెత్తి సుధుని పెళ్లి చేయమంటావా? చూడు, ఇది నీ భర్త తీసుకున్న నిర్ణయం అని తెలిసి కూడా బాధిస్తున్నావా? నీ భర్త అంటే నీకు ఇంత నిర్లక్ష్యం అన్నమాట. బహుశా నాకు నీ పోలికే వచ్చుంటుందమ్మా. నువ్వు మాత్రం నాన్న మాట ఎప్పుడు లెక్క చేసావు కనుక. సంపాదన లేని మొగుడు మాట పెళ్ళాం వినక్కర్లేదు. అల్లుడి సంపాదన మీద బ్రతికే అమ్మ మాట పిల్లలు వినక్కర్లేదేమో. తల్లిని పట్టుకుని అంత మాట అన్నానికి నీ నోరేలా వచ్చిందే? నీకు లేనప్పుడు ఇంత అన్నం పెట్టిన బంధువుల్ని ముష్టివాళ్ళు అనడానికి నీకు నోరేలా వచ్చిందమ్మా. అమ్మా, డబ్బుని నీచంగా చూడటం నా ఉద్దేశం కాదు. కానీ నీకు అర్థం అవడానికి ఒక విషయం చెప్తాను. డబ్బు అనేది మనం కాలికి తొడుకునే బూట్ లాంటిది. చిన్నదైతే బాధ పెడుతుంది, పెద్దదైతే పడేస్తుంది. అలాగే చాలని ఆదాయంతో ఒకప్పుడు మనము బాధపడ్డాం. ఇప్పుడు డబ్బు ఎక్కువైందని కళ్ళు మూసుకుపోతే పడిపోతావమ్మా. ఏమిటే నీ చెప్పుల్లో కాళ్ళు పెట్టి నడుస్తున్నావమ్మా. ముందుకు పడితే పళ్ళు రాళ్ళనే కాదు, మొహం పగిలిపోతుంది. అమ్మో అమ్మో, చెప్పులు ఉపమానంగా చెప్పి చెప్పుటి కొట్టండి మాట్లాడుతున్నారా? కాదమ్మా, కాళ్ళకు సరిపడా చెప్పులతో నడిస్తే నడక హాయిగా సాగిపోతుంది. అలాగే ఉన్నదాంతో తృప్తి పడితే బ్రతుకు సుఖంగా సాగిపోతుంది. మనకెంతున్నా కావలసినంత విలువే డబ్బుకిస్తే మనము మనుషులు అనిపించుకుంటామమ్మా. అమ్మా, ఒకటి మాత్రం మర్చిపోకు. ఇవాళ మనకు ఎంతున్నా నిన్నటి రోజున మనకు ఏమీ లేదన్న సంగతి మాత్రం మర్చిపోకు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఎవరికో కట్టబెట్టడానికి సుధా బలిపశువు కాదు. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. అవునరా, చిన్నప్పటి నుంచి వీడికి దానికి పెళ్లి చేయాలనుకున్నాం. ఇప్పుడు ఉన్నట్టుండి ఆవిడలా మారిపోవడం భావ్యం కాదురా. డబ్బు మైకంలో పడి అన్నీ మర్చిపోయింది. మావయ్య, పేక మేడల పైన కూర్చొని అవి 10 కాలాల పాటు కూలిపోకుండా ఉంటాయనుకోవటం అత్తయ్య మూర్ఖత్వం. సుధా పెళ్లికి పరిష్కార మార్గం ఏమిటో నాకు బాగా తెలుసు. సుధా, 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 ఎక్కడికి బయలుదేరావు? నీ దుంప తెగ నన్ను తోసేసిపోతావా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? చెబుతాను. సుధా, సుధ పెళ్లి నిశ్చయమైంది. తాంబూలాలు కూడా పుచ్చుకున్నాం. అనవసరంగా శ్రమపడక వచ్చిన ధరనే వెళ్ళు. ఇష్టం లేకపోయినా కట్టగలిగేది ఆవుకు పలుపుతాడు కానీ ఆడదానికి పసుపుతాడు కాదు. సుధకి పెళ్లి నిర్ణయించే అధికారం మీకు లేదు. ఈ ఇంట్లో ఏ విషయంలోనైనా ఎవరి విషయంలోనైనా ఆఖరి నిర్ణయం నాదే. పిచ్చి తొగ్లక రాజ్యం లాంటి ఈ ఇంట్లో ఆఖరి నిర్ణయాలు నీవని తెలిసే సుధని ఈ ఇంట్లోంచి తీసుకువెళ్ళటానికి వచ్చాను. సుధా, అల్లుడిగా ఏమైనా చేసుకుంటావా? నీ చేతులు పడిపోను. అయ్యో, అల్లుడిని కొట్టేశాడు. ఊరుకా, డ్రైవర్, ఊరుకా. ఎక్కడికి పోయారా? అల్లుడి గారు చెప్పేస్తున్నాడు, తొందరగా రండి రండి. పొట్టి చేతులతో వస్తారేమరా? ఇలా పట్టుకోండి. అయ్యో, చెప్పేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు. రండ్రా, అల్లుడు గారు ఏదో చేసి వచ్చి ఉంటాడు. వీడు చెప్పేయండి. మీ ప్రాణాల మీద ఏదైనా ఆశ ఉంటే నా దారికి అడ్డు రాకండి. తప్పండి. అయ్యో, అల్లుడు గారు ఏమయ్యారు? ఆకాశవాణి ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తర్వాత కార్యక్రమం వేణీళ్లు ఒళ్ళు కాపడాలి. అయితే స్టవ్ మీద నీళ్లు పెట్టనా?
తిను బాబు, పొలం మారుతుంది. కూర బాగుంది నాన్న. ఏమిట్రా తినడం? పశువు గడ్డి వేస్తున్నట్టు. అసహ్యంగా తినేవాళ్ళు డైనింగ్ టేబుల్ మీద కూర్చోకూడదు. లేక నుంచి కింద కూర్చో. కూర్చో. కూర్చుంటా. అదేంటి నాన్న నువ్వు ఇలా కింద కూర్చున్నావే? మనము నేల విడిచి సాము చేసే మనుషులం కాదు బాబు, అందుకే కింద కూర్చున్నాం. కొండమా, నా సూపుకు వేరేందని తెలీదు? అయ్యబ్బా, వచ్చిందమ్మ దొరసాని. సూపు కావాలంట, సూపు ఇస్తానుండు, రోగం కుదురుతుంది. కొండమా, కాఫీ తీసుకోండి. బహుశా మన కష్టాలు ప్రారంభమయ్యాయనుకుంటాను. సుధా, కష్టాల్లో కూడా నాకు తోడుందనే తృప్తి ఉంటుంది. నువ్వు కూడా వెళ్ళి కాఫీ తెచ్చుకో. కనీసం తాగలిగిన రోజునైనా ఇద్దరం కలిసి తాగుదాం. అబ్బబ్బా, ఈ ముసలాయన పగలు రాత్రి ఇలా దగ్గుతూ అందరి ప్రాణాలు తీస్తున్నాడేమిటి? ఇలా దగ్గుతూ ఉంటే అల్లుడు గారు పనిలా చేసుకుంటారు. ముందు ఆయన పని చెప్తాను. ఏమిటండి ఆ దగ్గడం? ఆ దగ్గడం మీద కాస్త మెల్లగా దగ్గకూడదు? ఉంటే నేనేం చేయను? రోజంతా కష్టపడి వచ్చిన అల్లుడు గారు పడుకునే వేళకి మీరు ఇలా దగ్గుతూ ఉంటే నిద్రలా పడుతుంది. వేడి నీళ్ళు పెట్టి వంట వాళ్ళంతా వెళ్ళిపోయారు. మెదల కింద పడుకోండి. నాన్న 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 బాబా నాన్న 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 మరపు దొంగలించగల కొండా కొండ గిండ అంటున్నావు, ఒళ్ళు ఎలా ఉందేటి? అవును, నన్ను దొంగతనం చేయొద్దని నువ్వు మాత్రం చేయొచ్చా? ఏంటి? నేనా? నేనేటి దొంగతనం చేసినాను? నా మనస్సును దొంగిలించావు. చిచి, నీ మనసు దొంగిలించడానికి అదేమైనా ఎండి పెళ్ళమా లేకపోతే కోడి పెట్టారు? పోన్లే, నేనే నీ మనసుని ర్యాలీ సైకిల్ అనుకుని దొంగతనం చేశాను. అది సరే, నాకే నీతో కాలు జారాలనుంది. జారనా? కాలు జారాలనుందా? అలా నూతి దగ్గరికి నిలబడు, జర్రమని జారుతావు. ఆడది కాలు జారటం అంటే అర్థమైంది. ముందు తలుపేసిరా. తలుపా? హై బాబాయ్, నిజమే? గోవిందా, నీ అదృష్టం పండింది. నేను రెడీ.
నేను రెడీ. కాలు జారాలనుందన్నావుగా, అందుకే నేను కాస్త చేయి జారా. ఈ మాత్రం దానికి తలుపు ఎందుకు వేసిరమ్మన్నావు? మగాడివి కదూ, నలుగురు చూస్తే బాగుండదని తలుపేస్తామన్నాను. ఓహో, కొద్దిగా కన్సెషన్ ఇచ్చావన్నమాట. అయితే నేనంటే నిజంగా నీకు ప్రేమ లేదా? దొంగతనం చేసిన సైకిల్ కూడా అమ్ముకోవటం చాతగాన్ని ఇలాంటి చవటను ప్రేమిస్తే రేపు నేను అడుక్కు తినాల్సిందే. ఇంకెప్పుడైనా కాలు జాతాను కీలు జాతాను అన్నావు అనుకో, ఇదిగా ఇక్కడ కాదు 4 రోడ్లు కలిసి జంక్షన్ లేదు, అక్కడ నిలబెట్టి చేయి జాతాను, జాగ్రత్త. అమ్ముతారా? మొన్ననేగా ఈ బిందె నా దగ్గర 100 రూపాయలు కొన్నారు. ఉన్నప్పుడు కొనుక్కున్న వస్తువులు లేనప్పుడు అమ్ముకోవటానికేగా. అంత కష్టం వచ్చిందమ్మా. ఈయన కాసిన నక్కల పోలైనట్టు కోళ్ల ఫారం కాలిపోయింది. అయ్యో పాప, నేనేదో మారుబేరం చేసుకునేవాడినమ్మా. 40 రూపాయల కన్నా ఎక్కువ ఇచ్చుకోలేను తల్లి. వస్తువు అవసరం కనుక నువ్వు 100 కొన్నాను. ఇప్పుడు డబ్బు అవసరం కనుక 40 కాదు 20 అయినా అమ్మాల్సిందేగా. సరే, ఆ డబ్బులే ఇదిగోనమ్మా. వస్తానమ్మా. నమస్కారం బాబు. సుశీల, ఇన్విటేషన్స్ అందరికీ పంపించినట్టేనా? మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూసి చెప్పు. మీకంటే నాకు తెలుసా, అందరికీ పంపి ఉంటారు. అలా కాదు, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమోనని చూసి చెప్పు. ఉంటే మాత్రం అందరికీ పంపించగలవా? ఎందుకు పంపలేవు? ఎవరో చెప్పు. ఎందుకండి నన్ను ఇలా పరీక్షిస్తారు? ఎవరికి పంపలేదో, ఎవరికి పంపాలని నా మనసులో ఉంటుందో మీకు తెలుసు. ఒక కడుపును పుట్టి ఒకటిగా పెరిగిన వాళ్ళు, అందులోనూ ఆడపిల్లలు. ఒకరి సంతోషం మరొకరు పంచుకోవాలంటుంది. అదే ఆ పాశం, ఆ బంధం ఇంకా నీలో ఉన్నాయేమోనని తెలుసుకుందామని అడిగా. నీ చెల్లెలతో నీకు సంతోషం పంచుకోవాలని ఉంది కానీ నీ భర్త భావాల్ని పంచుకుని వాడిని సంతోష పెట్టాలని నీకే కోశానా లేదు. అసలు నువ్వు భార్యవేనా? భర్త మీద ఆ మాత్రం ప్రేమ, గౌరవం లేని ఇలాంటి ఆడదాన్ని కత్తికో కండగా నరికి పారేసిన పాపం లేదు. చూడు, నా బొందిలో ప్రాణం ఉండగా నీ వాళ్ళనుకుని వాడు నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఏమిటమ్మా నువ్వు అనేది? పిలవని పేరంటానికి మేము వెళ్ళాలా? అదేమిట్రా, అయిన వాళ్ళ మధ్య తగాదాలు ఎల్లకాలం ఉండవురా. ఎవరో ఒకళ్ళు సర్దుకుపోవాలి. మనం సర్దుకుపోయినా వాళ్ళు సర్దుకుపోవద్దు. ఎందుకు సర్దుకుపోర్రా? వాళ్ళు మాత్రం పరాయి వాళ్ళ, మనవాళ్లేగా. ఏమ్మా, డబ్బున్నప్పుడు మనాలేదో తనాలేదో. వాళ్ళు మహారాజులు. మహారాజులు పేదవాళ్లు సర్దుకుపోవడం అనేది ఎన్నడూ జరగదత్తయ్యా. అదేమిటమ్మా, ఆడపిల్ల వయ్యుండి నువ్వు కూడా అట్లా మాట్లాడతావే? జరిగేది మీ అక్క కొడుకు పారసాలేగా. ఈ గొడవలేమి లేకపోతే మీ ఇద్దరు కలిసి వెళ్ళి అందరినీ పిలిచొచ్చేవాళ్ళు కాదు. కావలసిన వాళ్ళ మధ్య కక్షలు, కోపాలు ఎండాకాలం వాన లాంటివి. అవి ఇట్టే వచ్చి అట్టే పోతాయి. నా మాట విని మీ ఇద్దరు వెళ్ళిరండి, అది నాకు సంతోషంగా ఉంటుంది. మనసుకి ఎంత నచ్చ చెప్పాలనుకున్నా కుదరటం లేదు. మనసును చంపుకొని లోపలికి రావాలనిపించడం లేదు. నువ్వు ఒక్కదానివే వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. అది కదండి. కాదనకు సుధా, ఆత్మవంచన చేసుకోమని చెప్పొద్దు. నీకు రక్త సంబంధం ఉన్న బంధువులు కనుక నువ్వు లోపలికి వెళ్ళు. నన్ను బలవంతం చేయొద్దు ప్లీజ్. వెళ్ళు.
కౌన్సిల్ గారి ఫ్యామిలీకి డ్రింక్స్ ఇచ్చావా? ఇచ్చానమ్మగారు. ఓ కోళ్ళు 2 తాగారండి. రండి రాధ గారు రండి. అరే కొత్తగా కొన్నారా? చాలా బాగుంది. అవును మీనాక్షి గారు, మా వారు కలకత్తా నుంచి తీసుకొచ్చారు. మా అల్లుడి గారు కూడా మా పెద్దమ్మాయికి ఇలాంటివి చేయిస్తున్నారు. అలాగా అమ్మా. అరే జడ్జి గారు కొడలా? మీ అత్తగారు రాలేదా? రాలేదండి. అమ్మా రేటండి. చైర్మన్ గారి చెల్లెలు ఇంత ఆలస్యంగా రావడమా? చిన్నమ్మ గారు మీరు ఎప్పుడు వచ్చారు? తీసుకోండి తీసుకోండి అమ్మగారు. కొండమా మర్యాద ముందు పెద్దవాళ్ళకి చేయాలి, అల్కాజనానికి కాదు. అక్క బాగున్నావా? సుధా బాగున్నావా? బావేడి? అక్కడేం చేస్తున్నావు? పెద్దవాళ్ళంతా ఇక్కడున్నారు, ఇలారా. మర్యాద తెలియకుండా బొమ్మను పట్టుకుని బొమ్మను నిలబడ్డావేంటి? వెళ్ళా. సుధా నాన్న సుధొచ్చింది. బాబు నాన్న ఒక్కసారిలా చూడరా. దీపం చూస్తే చిన్ని నాన్న వెలుతురు గురితొస్తుంది. తేనెను చూస్తే తీయని తనమి జ్ఞాపకమొస్తుంది. దీపం చూస్తే చిన్ని నాన్న వెలుతురు గురితొస్తుంది. తేనెను చూస్తే తీయని తనమి జ్ఞాపకమొస్తుంది. ఏది చూచినా ఏదో ఒకటి గురితొస్తుంది. నిన్ను చూస్తే ఏమనిపిస్తుంది? ఏం గురితొస్తుంది? దేవుడు. ఏది చూసినా ఏదో ఒకటి గుర్తొస్తుంది. నిన్ను చూస్తే ఏమనిపిస్తుంది? ఏం గుర్తొస్తుంది? నవ్వితే వాతన వీస్తుంది. నువ్వు నవ్వితే ఆసే పూస్తుంది. పువ్వు నవ్వితే వాసన వీస్తుంది. నువ్వు నవ్వితే ఆసే పూస్తుంది. పాపల నవ్వు పదుగురిని నవ్విస్తుంది. పాపల నవ్వు పదుగురిని నవ్విస్తుంది. పాపుల నవ్వు ప్రతి ఒక్కరిని ఏడిపిస్తుంది. ఆ పాపమే లక్షలు కోట్లవుతుంది. దీపం చూస్తే చిన్ని నాన్న వెలుతురు గురితొస్తుంది. తేనెను చూస్తే తీయని తనమి జ్ఞాపకమొస్తుంది. గుడిలో దేవుడు బొడిలో పాపదు అయ్యాడు. ఈ పాపదే పెరిగి ఇల్లే గుడిగా చేస్తాడు. గుడిలో దేవుడు బొడిలో పాపదు అయ్యాడు. ఈ పాపదే పెరిగి ఇల్లే గుడిగా చేస్తాడు. మనసు పెరిగితే మనిషి దేవుడవుతాడు. మనసు పెరిగితే మనిషి దేవుడవుతాడు. ధనం పెరిగితే వాడే రాయైపోతాడు. ఆ రాయిని నమ్మే వాడే పేదాడు.
దీపం చూస్తే చిన్ని నాన్న వెలుతురు గుర్తొస్తుంది తేనెను చూస్తే తీయని తనమి జ్ఞాపకమొస్తుంది ఏది చూసినా ఏదో ఒకటి గుర్తొస్తుంది నిన్ను చూస్తే ఏమనిపిస్తుంది ఏం గుర్తొస్తుంది అబ్బులు 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 బాబు శ్రీకాంత్ వాడు జమాయకుడు బాబు, నీకు పుణ్యం ఉంటుంది, వాడిని వదిలే బాబు. అబ్బులు అబ్బులు ఈసారికి తన్ని వదిలేశాను, మళ్ళీ ఇంకోసారి చేస్తే చంపి పారేస్తాను. బారసాల బాగా జరిగిందా అమ్మా? చాలా బాగా జరిగింది అత్తయ్య. మీరు రాలేదని కూడా అడిగారు. పిలవకుండా వెళ్ళినా చాలా మర్యాద చేశారు. అవునమ్మా, శ్రీకాంత్ ఇదివరకట్లా కాదు, ఇప్పుడు చాలా మారిపోయాడు. పిలవని పేరంటానికి వెళ్ళాలా అని రోషపడిపోయావుగా, ఇప్పుడు ఏమంటావురా? నువ్వు చెప్పావు కదమ్మా, విరోధాలు కలకాలం ఉండవని. రారా తమ్ముడు. చూసావరా తమ్ముడు, ఒకప్పుడు శ్రీకాంత్ అలాంటివాడు ఇలాంటివాడు అనేవాడు, ఇప్పుడు ఆ నోటితోనే చాలా మంచివాడు అంటున్నాడు. వీళ్ళు చదువుకున్నారన్నమాటే గాని మనుషుల్ని అంచనా వేయడం బొత్తిగా తెలియదురా. మావయ్య, నాకు కొంచెం పనుంది, అలా బయటికి వెళ్ళి వస్తాను. ఏంటి బాబు? ఏమిటా? చూడక్క, ఎవరు కొట్టారా? బారసాలకు సూది వచ్చిందని సంతోషంతో గంతులు వేస్తుంటే వీళ్ళు తీసుకెళ్లి గొడ్డులు బాదినట్టు బాదారు. సుధను చూసి సంతోషించినంత కొట్టారా? అన్నయ్య, నాతో రా, దెబ్బలకు నోరు రాస్తాను. అక్క, నాకు మాట ఇవ్వాలి. ఏమిట్రా? ఈ మధ్య ఒంట్లో ఏమీ బాగుంటలేదు, ఇంకా ఎక్కువ కాలం బతకనేమో అనిపిస్తుంది. తమ్ముడు, నా దిగులంతా వాడి గురించే. నేనుండగానే నా కళ్ళ ముందే వాడిని ఇలా కొట్టేస్తున్నారు. నేను పోయాక వాడిని అసలు బతకనివ్వరు. నాకు సహాయం చేయాలక్క. ఏమిటి తమ్ముడు, ఏమిటా మాటలు? నేను పోయిన తర్వాత ఈ విషయాన్ని దేంట్లో అయినా కలిపి వాడికి ఇవ్వు. నాతో పాటే వాడు చచ్చిపోవాలి. తమ్ముడు, ఏమిట్రా ఇది? అవునక్క, నా చావు తర్వాత వాడెవ్వరికీ భారం కాకూడదు. అసలు వాడు అక్కడ ఎందుకు ఉండాలిరా? ఈ వాటి నుంచి కలువ గంజ తాగి మాతో పాటే ఉంటాడు, మాతో పాటే ఉంటాడు. కనిపిస్తోంది ఆ లగా బుస్సు. ఇదిగో లక్కుటక్క, తిక్క తిక్కగా వాగావనుకో తాటొలిచి తాండ్రెట్టేస్తాను, జాగ్రత్త. ఛీ, నా ప్రేమంతా లగా బుస్సు అయిపోయాక నేను ఎందుకు బతకాలి? చచ్చిపోతాను. ఆగాగాగాగు, అందరు భోజనాలు అయ్యాక అంట్లు తోమి మరీ చచ్చిపో, లేకపోతే పనంతా నా మీద పడుతుంది. అంతేనా? అంతే. ఇక ప్రేమ గీమ అన్నావనుకో కోడి పీక నులినట్టు నులివేస్తానంతే. నీ చేతిలో ఓ కోడి పిల్ల చచ్చిపోయేదానికంటే ఏ లారీ కిందో పడి చచ్చిపోతాను. తొందరగా పని చెయ్యి. బుసక్క, బుసక్క, ఏట్రా, ఏటైంది? మన గోవింది లేడక్క. ఏటంటున్నావురా? బుసక్క టీ కొట్టింది, నాకు ఈ బతకొద్దని లారీకి ఎదురుగా పోయిండు, టీ కొట్టింది. పోయిండు. పోయిందక్క. ఎంత పని చేసావురా గోవిందు? గోవింద, గోవింద, ఎంత పని చేసావు గోవిందు? నన్ను ప్రేమిస్తున్నాను అంటే ఈ పాడి చేతులతో కొట్టాను కదా గోవిందు. కసుబుచ్చు పట్టే దొంగతనాలు మానేసి కుదురుగా ఉంటావు అనుకున్నావు కానీ ఇలా చేస్తావు అనుకోలేదు. అయ్యో, చచ్చిపోయింది నీ మొగుడా?
నీ మొగుడు చెప్తే నేను ఎందుకు ఎడతానే పోవతలకి. అయ్యో గోవిందు, నువ్వు పత్రం పట్టుకొని పిండి రుబ్బుతుంటే భీముడు అనుకున్నానే, నువ్వు అట్లేస్తుంటే అర్జునుడు అనుకున్నానే, అంత లోపల పోయావా? లగపుసు ఆరి లసుకుటక్క, నువ్వు బతికే ఉన్నావా? అవును లగపుసు, నేనంటే మనసు నిండా ఇంత ప్రేమ ఉంచుకుని మరి నాళ్ళు పేర పెట్టుకున్నావే. ఇదిగో అలా అనుకోకు, నాకు సిగ్గేస్తుంది. సిగ్గేస్తుందా నీకా? అయ్యి బాబో, ఇంకా లాభం లేదు, లగ్గం ఎత్తించాల్సిందే. అదిగో ఇక నేను చెప్పినట్టు వింటావా? ఇక నుంచి నువ్వు చెప్పినట్టే వింటా. ఇక నుంచి నువ్వు యజమానివి, నేను నౌకర్ని. ఏదన్నా చేతి పని చేసేప్పుడు నువ్వు గురువి, నేను శిష్యుణ్ణి. ఇక నుంచి మన సంసార జీవితంలో నువ్వే మొగుడివి, నేను పెళ్ళాన్ని. అక్కడ మాత్రం నువ్వే మొగుడివి. కొండమ్మా గోవిందా, కొండమ్మా. అమ్మా సుధా, పొద్దుటించి పరగడుపుతూ ఉన్నావు. ఆ ఫ్లాస్క్ లో కాస్త కాఫీ ఉంది, వెళ్ళి తాగు. సుధా, కాఫీ తీసుకురా. వస్తున్నానండి. కష్టాల్లో కూడా నాకు తోడుందనే తృప్తి ఉంటుంది. నువ్వు కూడా వెళ్ళి కాఫీ తెచ్చుకో. సుధా, వస్తున్నానత్తయ్య. సుధా, ఈ దారిద్ర్యాన్ని మనం కోరి తెచ్చుకోలేదు, అయినా అనుభవించక తప్పటం లేదు. దీని నుంచి మనం దూరంగా పోవాలంటే ఒక్కటే మార్గం. నేను అప్పు చేయబోతున్నాను. మరేం కంగారు పడకు. ఖర్చు కోసం చేసేదైతే అప్పు అవుతుంది, సంపాదన కోసం చేసేదైతే పెట్టుబడి అవుతుంది. నీలాంటి వాళ్ళు డబ్బు ఎప్పుడు అడుగుతారా అని ఎదురు చూస్తుంటాం భాయ్. నీలాంటి నిజాయితీ పరులకు అప్పు ఇవ్వడం మాకు బడా ఖుషి. లేలో భాయ్, నీకే అడిగినా 10,000 ఇస్తాం. లేలో. హృదయం ప్రణయం కలిసేనే కమ్మని అనుబంధంలో సావాసాలే కొత్త
కొత్త కొత్తగా సంసారాలై పల్లవించగా ఆరాగాలే విందాములే జంటగా నా చూపులే సుప్రభాతం నా రంగులే చైత్రమాసం మా మాటలే వేదమంత్రం హృదయం ప్రణయం కలిసేనే కమ్మని అనుబంధంలో కమలం భ్రమరం కమలం భ్రమరం కలిసేరే మన ప్రేమల సుమగంధంలో వలకు కొసరిన ప్రియురాలు ఉలుపులడిగిన ఇల్లాలై వల్లే చిన్ని చలబోతుంటే చిలికిన పుల శ్రీవారు చిట్టి పాపగా ఈనాడు మారాలేవో చేసేస్తుంటే పాపాయి జాతి రత్నమై వెలగాలి ఆ రత్న దీపమే రాగబంధమై మిగలాలి పాపాయి జాతి రత్నమై వెలగాలి ఆ రత్న దీపమే రాగబంధమై మిగలాలి హృదయం ప్రణయం కలిసేనే కమ్మని అనుబంధంలో కమలం భ్రమరం కమలం భ్రమరం కలిసేనే మన ప్రేమల సుమగంధంలో తరచి చూసుకోమనుగడలో తరక గట్టిన మీగడలో ఎన్నో ఎన్నో రుచులున్నాయి మరచిపోకు ఈ జీవితమే తరపురాని నీ అనుభవమే ఎన్నో ఎన్నో కథలున్నాయి ఆకాశం మనకు ఆశల సరిహద్దు అనురాగం మనకు ఊపిరి పొద్దు ఆకాశం మనకు ఆశల సరిహద్దు అనురాగం మనకు ఊపిరి పొద్దు హృదయం ప్రణయం కలిసేనే కమ్మని అనుబంధంలో కమలం భ్రమరం కలిసేరే మన ప్రేమల సుమగంధంలో సావాసాలే కొత్త కొత్తగా సంసారాలై పల్లవించగా ఆరాగాలే విందాములే త్వంతగా మా చూపులే సుప్రభాతం మా నవ్వులే చైత్రమాసం మా మాటలే వేదమంత్రం ఏమిటి రిపేరా? ఏదో స్ట్రక్ అయినట్టుంది, ఎవరైనా తోస్తే సరిపోవచ్చు.
బ్రదరా, ఏ గాడిదైనా డబ్బు సంపాదించవచ్చు అన్నాం ఇది వరకు. వెరీ గుడ్, మొత్తానికి ఆ విషయాన్ని నిరూపించామన్నమాట. ఇప్పుడు ఒప్పుకుంటున్నాను ఏ గాడిదైనా డబ్బు సంపాదించవచ్చు అని. ఒక చిన్న విషయం, ఆ డబ్బుతో వచ్చే హోదా, ఆ డబ్బు వాడుకునే విధానం నీలాంటి నడవంతరపు సిరిగాళ్లకు తెలియదని నిరూపించావు. ఇదిగో, కారు కొనగానే సరిపోదు, అది ఆగిపోతే ఏం చేయాలో తెలుసుకో. ఇలారా, కారు స్టార్ట్ కావడం లేదు. ఈ 100 రూపాయలు తీసుకొని కారు. నానా నానా, గోపీబాబు గారు. నమస్కారం గోపీబాబు. ఏ సుబ్బారావు, బాగున్నావా? బాగున్నానండి. పిల్లలంతా పెద్దలు అయినట్టున్నారే? అవునండి. అమ్మ బాగుందా? మీ దయవల్ల బాగానే ఉందండి. ఏమిటి బాబు, కారు ఆగిపోయిందా? పోయాలా? పదండి, పద పోయా. సుబ్బారావు, ఈ డబ్బు తీసుకుని పిల్లలకి ఏమన్నా కొని. వద్దు బాబు, మీ దయవల్ల మా పని బాగానే ఉంది. నేను వస్తాను. అలాగే, వస్తానమ్మా. వస్తాను బాబు. ఎలా రాస్కెల్, 100 రూపాయలు నా దగ్గర తీసుకుని వాడి కాడ దోస్తావా? బుద్ధి లేదా గాడిద దున్నపోతలో ఉన్నావు? బాబు, 100 రూపాయలు ఇవ్వటం ద్వారా మా ఇంటి అని మీ నోటుకొచ్చి మాట్లాడే హక్కు మీకుంటే ఇదిగోండి మీ 100. నేను ఇస్తున్నాను 2 రూపాయలు. అనవయ్యా, పోరా నువ్వు అనవయ్యా. అవును బాబు, డబ్బు పారేసుకునే వాళ్ళు, నోరు పారేసుకునే వాళ్ళు తమకు తామే గొప్పవాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళందరిలో లోకు అయిపోతారు బాబు. మీ డబ్బు నోరు మీ దగ్గరే ఉంచుకోండి. రావయ్యా, పోదాం. వచ్చే నెల 15వ తారీఖున ఈ హాస్పిటల్ మన చీఫ్ మినిస్టర్ గారు ఓపెన్ చేస్తారట. డే అండ్ నైట్ వర్క్ చేసి పని పూర్తి అయ్యేటట్లు చూడు. ఎస్ సార్. బిల్డింగ్ పూర్తవుతుంది అనుకోండి, కానీ మన బిల్స్ చాలా పాస్ కాకుండా ఉండిపోయినాయండి. మరి బిల్స్ రంగా, హాస్పిటల్ ఓపెనింగ్ కి అఫీషియల్స్ అంతా వస్తారు. అదే రోజు సాయంత్రం మన ఇంట్లో బ్రహ్మాండంగా పార్టీ ఇస్తాం. ఆ తర్వాత బిల్స్ వాటంతటవే నడిచొస్తాయి. సార్, యూఆర్ ఏ రియల్ జీనియస్ సార్. వెళ్ళి పార్టీ లిస్ట్ తయారు చేయి. ఎస్ సార్. గుర్రం చెలాకి గుర్రం, చెలి గుర్రం చెలాకి గుర్రం. సరే గాని మావయ్య, మన పుట్టి ఎప్పుడు మొరగదే? మా అమ్మ అంటే దానికి భయం. అదేం కాదులే, నా కొండమ్మ చెప్పింది. కుక్క బదులు కూడా అమ్మమ్మే మొరుగుతుందంట. చల్లి గుర్రం చలాకి గుర్రం. అయ్యో అయ్యో, పనికిరాని వెధవా. బాబు కింద పడితే ఎంత దెబ్బ తగులుతుందో నీకేం తెలుసు? అడ్డగాడిదా. గాడిని కాదు, గుర్రాన్ని. ఏడ్చావు. ఈ ఇల్లు కాదని ఆ ఇంటికి వెళ్ళిన వాడివి మళ్ళీ ఈ ఇంటికి తగలట్టావే? బాబుతో ఆడుకుందామని. ఏ, నువ్వు ఆడుకోవడానికి దొరబాబే కావాలా? నీలాంటి వెర్రి వెధవలు బయట చాలా మంది ఉన్నారు. అక్కడ చావు. ఇంకా నిలబడ్డావే, పోతుంటే. చూడు బాబు, నువ్వు ఈ గాడిలతోనూ కుక్కలతోనూ ఆడుకోకూడదు. నువ్వు బంగారం లాంటి బిడ్డవి. అరే, నువ్వు మెళ్ళో గొలిసేది ఏమో. బంగారం గొలుసు ఏమైపోయింది? బాబు గొలిసేదిరా? బాబు మెళ్ళో బంగారు గొలుసురా. ఏమిటా పిచ్చినవో? బాబుతో ఆడుకుంది నువ్వేగా. నువ్వు తీయపోతే ఇంకెవరు తీస్తారు? దొంగ బెద్దవా. అమ్మా, బాబు మెళ్ళో గొలుసు తీసి దాచేశాడే దొంగ బెద్దవా. చాలా ఊరుకోమ్మా. అన్నయ్యని పట్టుకుని దొంగ అంటావా? బాబుకు స్నానం చేయించేటప్పుడు ఈ గొలుసు తీసి నేనే మెళ్ళో వేసుకున్నాను. అన్నయ్య, అమ్మ సంగతి నీకు తెలుసుగా. ఊరుకో, ఏడుకో. అమ్మా, తల్లి బిడ్డను కొడితే ఆ బిడ్డ ఏడుస్తూ మళ్ళీ తల్లి ఊళ్ళోకే వెళతాడు.
అబ్బులమయ్య మనసు పసిపిల్లాడి మనసమ్మా. చాలే ఊరుకో. కొనమా 11 అయింది. ఎక్కడ జ్యూసు తెస్తున్నా నమ్మగారు. ఇదిగోండి జ్యూస్. అరే నా విటమిన్ మాత్ర. కొనమా జ్యూస్ ఉప్పుగా ఉందేమిటి? పంచదార బదులు ఉప్పేసావా ఏమిటి? అమ్మమ్మ అది జ్యూస్ కాదు, నా వచ్చా. హలో సరస్వతి, నువ్వా? ఏమిటి ఉన్నట్టుండి ఇలా ఊడిపడ్డావు? నా పేరు మార్చుకున్నాను. ఇప్పుడు నా పేరు గాజు పెంకు. ఒకప్పుడు నా శీలానికి విలువ కట్టి డబ్బిస్తానన్నావుగా. ఓ, డబ్బు విలువ తెలుసుకోవడానికి ఇంతకాలం పట్టిందన్నమాట. చూడు సరస్వతి, నేను మాట తప్పేవాడిని కాదు. అప్పుడు 25,000 ఇస్తాను, ఇప్పుడు వడ్డీతో కలిపి 30,000 ఇస్తాను. పట్టుకెళ్ళి. శ్రీకాంత్, 30 ఇస్తావా? 30 ఇదిగో 60. నా జీవితం వెచ్చించి తెచ్చాను. నా శీలాన్ని పాడు చేసినందుకు పరిహారంగా 30 ఇస్తానన్నావే. 30 కాదు, 60 ఇస్తున్నాను. 60. పోయిన నా శీలాన్ని నాకిచ్చే. పిచ్చిగా నీలాంటి వాడిని నమ్మిన ఆడదే పిచ్చిది కాక ఇంకేవుతుంది. నేనెప్పుడో పిచ్చి ఉండనేరా, పిచ్చి ఉండనే. ముందు ఏమైనా బయటకు లెక్కెళ్ళండి. శ్రీకాంత్, 10 తలలు ఉన్న రావణాసురుడే ఆడదాని ఉసురు తగిలి నాశనమైపోయాడ్రా. డబ్బుతో వెరితలలు వేసే నువ్వు నీదే ఉందిరా. ఏదో ఒకనాడు నా ఉసురు తగిలి నువ్వు నీ డబ్బు నాశనమైపోతారా, నాశనమైపోతారు. చూస్తూ నిలబడతారే, ఇచ్చుకెళ్ళండి. ఏడిపిస్తున్నావురా, ఏడిపించరా. ఎప్పుడో ఒకప్పుడు నిన్ను ఇలాగే ఈడ్చుకెళ్లే రోజు వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఇది నా శాపం రా, నా శాపం. నువ్వు బాగుపడవు, నాశనమైపోతావు. Sorry for the delay. Dear friends, sorry for the delay. Have a nice dinner. Come on.
లేదే ప్రేతల్లా మీ వాళ్ళకు మీరును. ఫంక్షన్ జరిగి ఈ రోజున కాస్త కలగా ఉండకూడదు. మీనాక్షి మన అబ్బులు చచ్చిపోయాడే. అబ్బులు చచ్చిపోయాడా? పోయాడు. చావు వచ్చి పోలేదు, చావుకొని తెచ్చుకున్నాడు. మన చిన్నబాబు ఊబిలో పడిపోతే. చిన్నబాబు ఊబిలో పడిపోయాడా? ఇప్పుడు ఎక్కడున్నాడు? క్షేమంగా ఉన్నాడా? వాడు క్షేమంగానే ఉన్నాడు. చిన్నబాబును రక్షించడానికి పోయి వీడు ప్రాణాలు తీసుకున్నాడు. అబ్బుల శవాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఫంక్షన్ జరిగే ఏంటో శవాన్ని తీసుకొచ్చారా? మీకేమైనా మతి ఉందా? గెస్ట్లకి విషయం తెలిసి ఆశించకూరు. బతికుండగానే వాడిని ఇంట్లో సరిగ్గా ఉండనీలేదు, ఇక చచ్చాకే ఉండనిస్తావు. ఎలాగైనా కారిస్తే వాడిని గోపి ఇంటికి తీసుకెళ్తానే. చాలండి, కారా రైలా దిక్కుమాలిన శవాన్ని తీసుకెళ్ళడానికి కారిస్తే నలుగురికి తెలుస్తుందండి. పార్టీ కాస్త రసాబస అవుతుంది. చూడండి, ఈ మున్సిపాలిటీ పండిలో వెనకపక్కగా తీసుకొచ్చి శవాన్ని దాటించండి. వాడు బ్రతికున్నంత కాలం నిన్ను బాతి పెట్టా, నిన్ను గోతిలో పెట్టా అని ఏడిపించుకు తిన్నావే. ఇవాళ వాడు చస్తే వాడిని పాతి పెట్టడానికి కూడా సహాయపడలేదు. వాడి చావు కంటే నీకు పార్టీయే ముఖ్యమైతే చావాల్సిన వాడు కాదే నువ్వు. వెళ్ళాలిరా, వెళ్ళాలి. నీతో పాటు అందరూ వెళ్ళాలి, కానీ నీలా ఎవరూ వెళ్ళకూడదు. బతికినంత కాలం అందరూ నీకు కావలసిన వాళ్ళే అనుకున్నావు, కానీ నీకెవ్వరూ లేరు, ఎవ్వరూ లేరు. నేనున్నానురా, నేనున్నాను. నిన్ను జాగ్రత్తగా మోసుకెళ్తాను, భద్రంగా పాతి పెడతాను, కావలసినవన్నీ చూస్తాను రా. అబ్బులు హలో, నేను వర్క్ సూపర్వైజర్ మాట్లాడుతున్నా సార్. సడన్ గా మన హాస్పిటల్ కూలిపోయింది. దానికి ఎంత పడి 150 మంది చచ్చిపోయారు సార్. సార్ ఫోన్. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. హలో, ఏమిటి? హాస్పిటల్ కూలిపోయింది, 150 మంది చనిపోయారు. నువ్వు దాచిపెట్టు, అమ్మకు చూపించుకో, చూస్తే తినేస్తుంది. కాంట్రాక్టర్ అశ్రద్ధ వలన ఇంత దారుణం జరిగి చాలా మంది చనిపోయారు. ప్రభుత్వం సప్లై చేసిన సిమెంటు, ఐరన్ బ్లాక్ మార్కెట్ లో అమ్మి 150 మంది చావుకు శ్రీకాంత్ సాగుడయ్యాడు. చూసారా మీ డబ్బెలా ఓడిపోయి పారిపోతుందో? మీ తప్పు వల్ల హాస్పిటల్ కూలిపోయి 150 మంది చనిపోయారు. దానికి సమాధానం చెప్పలేక పారిపోమంటుంది మీ డబ్బు. మన కన్న బిడ్డను కాపాడి అప్పులన్నయ్య చనిపోయాడు. ఆ త్యాగం ముందు నిలవలేక పారిపోమంటుంది మీ డబ్బు.
చివరికి ఏరి కోరి చేసుకున్న భార్యను కన్న బిడ్డను వదిలిపెట్టి తనతో వచ్చేయమంటుంది మీ డబ్బు. అందుకు సిద్ధపడి మీరు పారిపోతున్నారంటే నా తాళి ఓడిపోతుందన్నమాట. అందుకు ఏ ఆడది సహించదు, నేను సహించను. ఆ డబ్బును గెలవనివ్వను. అంటే పోలీసులకు పట్టిద్దామనా? మీ అర్థంగినండి నేను. అంత ధైర్యం నాకెక్కడి నుంచి వస్తుంది? కాకపోతే డబ్బున్న వాళ్ళు లేని వాళ్ళు రైలు పట్టాలంటి వాళ్ళని అన్నారు. అదెప్పుడూ కలవని కూడా అన్నారు. కానీ ఆ రెండింటినీ కలుపుతూ మధ్యలో అడ్డబద్దీలనే ఉన్నాయండి. అలాగే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు వాళ్లను కలుపుతూ మమతలు మమకారాలు అనే ఉన్నాయి. మీ దృష్టిలో మన ఇద్దరం చెరువు రైలు పట్టాయినా మన మధ్య ఉన్న బంధాన్ని మమకారాన్ని తెంచుకోలేకే నేను ఇక్కడికి వచ్చానండి. ఇప్పుడు ఓడిపోయి తలదించుకున్నా రేపు గెలిచి తలెత్తుకుని బ్రతుకుదామండి. Mr. Srikanth, you are under arrest. శ్రీకాంత్, 10 తలలున్న రావణాసురుడే ఆడదాని ఉసురు తగిలి నాశనమైపోయాడురా. రే, డబ్బుతో వేరే తల్లి వేసే నువ్వెంతరా? ఏదో ఒక రోజు నా ఉసురు తగిలి నువ్వు నీ డబ్బు నాశనమైపోతారా, నాశనమైపోతారు. ఏడిపిస్తున్నావురా, ఏడిపించరా. ఎప్పుడో ఒకప్పుడు నిన్ను ఇలాగే ఈడ్చుకెళ్లే రోజు వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఇది నా శాపం రా. ఇప్పుడేమంటావు శ్రీకాంత్? ఈ ప్రపంచంలో మనిషికి డబ్బే ముఖ్యం అన్నాం. సావు బ్రతుకుల్లో ఉన్న నీ బిడ్డను రక్షించింది నీ డబ్బు కాదు, ఒక మనిషి మంచితనం. ఆ మనిషే లేకపోతే ఈ పాడి మీద నీ బిడ్డ వెళుతూ ఉండేది. ఇవాళ నువ్వు వెళుతుంటే నీ వెనక నీ డబ్బు లేదు, ఆ డబ్బుతో వచ్చిన మనుషులు లేదు. అదే అబ్బులు వెళుతుంటే కోర్టు వారు స్వాధీనం చేసుకున్నారు. మీరు కట్టుబట్టలతో వెళ్ళాలి, తప్పదు. రాజు, 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 బాబు గోపి ఆపకం, రాజు నాపకం. ఆ పాపిస్తుదాన్ని పీకి చంపేసినా పాపం లేదు. మాయా మీనాక్షి ప్రాణభయంతో ఎప్పుడు పారిపోయే కుక్కే ఇది. అయినా తన యజమాని చచ్చిపోయాక ఆ ప్రాణమే తనకు అక్కర్లేదనుకుంది. అబ్బులతో పాటు పడి చచ్చిపోవడానికి విశ్వాసం అంటే అదే. మరి నువ్వు 4 డబ్బులు చేతికొచ్చేసరికి మొగుడు అక్కర్లేదనుకున్నావు, కన్న బిడ్డలు అక్కర్లేదనుకున్నావు. డబ్బే సర్వస్వం అనుకుని నువ్వు పెట్టలేకపోయావు. ఆ కుక్కలో ఉన్న విశ్వాసం నీలో నూనవంతులేదే. అది ఇప్పుడు నిన్ను చీల్చి చంపేస్తే ఏమిటే పాపం, ఏమిటే? తమ్ముడు, కడుపు తీపి అనేది ఆడదానికి దేవుడిచ్చిన వరమే. నువ్వు ఆ కడుపు తీపిని చంపుకొని బతికావు. కానీ నీ కడుపులో పుట్టిన బిడ్డను నిన్ను వదులుకోలేకపోతున్నాను. చూశావా,
నీకున్నప్పుడు ఏదో ఉరగబెట్టావని కాదే ఇప్పుడు వీళ్ళంతా రావడం. నువ్వు కష్టాల్లో ఉన్నావని పరిగెత్తుకొచ్చాను. చూడు మీనాక్షి, ఇలాంటి బంధాలు అనుబంధాలు ముఖ్యం కానీ డబ్బు కాదే. ఒకళ్ళ కోసం ఒకళ్ళు బ్రతకడం నేర్చుకోవాలి కానీ డబ్బు కోసం బ్రతకడం కాదే. ఏమండి, నన్ను క్షమించండి. బహుశా నీలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పడానికి అనుకుంటారు. విశ్వాసం గల కుక్కల్ని మనుషుల మధ్య సృష్టించాడు ఆ భగవంతుడు. వాటిని మనం చీ అంటాం. అనాల్సింది వాటిని కాదు, చీ అని నీలాంటి వాళ్ళని అనాలి. అనాల్సింది వాటిని కాదు, చీ అని నీలాంటి వాళ్ళని అనాలి. అనాల్సింది వాటిని కాదు, చీ అని నీలాంటి వాళ్ళని అనాలి. మావయ్య, కాళ్ళ మీద పడ్డ వాళ్ళని క్షమించక తప్పదు. అవునరా తమ్ముడు. నాన్న నాన్న, మీనాక్షి, ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రాణాలు ఇచ్చుకోవటంలో ఆనందం తృప్తి ఉంది కానీ డబ్బు కోసం పడి చావటంలో లేదే. రండి, అసలు మనకి పెడదాం. రండి.